విజయ్ భాస్కర్ బ్రదర్, మీరు ప్రేయర్ స్టార్ట్ చేస్తారా? అన్అవైలబుల్. ఓకే, ప్రైజ్ లార్డ్. దీపా సిస్టర్, మీ అక్క పేరేంటి? సానియా స్వప్న సిస్టరా? కాదక్క, షాలోమ్. షాలోమ్ సిస్టర్, మీరు ఓపెనింగ్ ప్రేయర్ చేస్తారా? ఓకే సిస్టర్, ప్రైజ్ లార్డ్ చేస్తాను. ప్రైజ్ లార్డ్ చేయండి. ప్రార్థన, స్తుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవ, కృపా కనికరంగల దేవ, ఏసీయా ప్రభాతం ఇచ్చిన సమయాన్ని బట్టి మీకే లెక్కలేని వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. ఏసీయా ప్రభాతం మన పొద్దు నుంచి కొరకు మమ్మల్ని కాచి కాపాడని కొరకు వాళ్ళు ఎక్కలేని వేలాది వందనాలు ప్రభాతం. మేము ప్రభాతాన్ని ఆన్లైన్ పేర్ల ప్రభాతాన్ని వాక్యం ఉంచుండగా ప్రభాతాన్ని మాకు ఆత్మబలాన్ని దయచేయని ప్రభాతం. ఏసీయా ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థిస్తారో అక్కడ మీరు ఉంటారని వాగ్దానం చేసిన గొప్ప దేవుడు ప్రభా. మా మధ్యన మీరు ఉన్నారని మేము విశ్వసిస్తున్నాం తండ్రి, మేము నమ్ముచున్నాం నా తండ్రి. ప్రభాతాన్ని కేబిపిఎం గ్రూప్ ని జ్ఞాపకం తెచ్చుకునే ప్రభాతాన్ని, ఇక్కడ పార్టిసిపెంట్స్ అందరినీ జ్ఞాపకం తెచ్చుకొని తండ్రి, వాళ్ళకున్న ప్రతి అవసరాలను తీర్చండి ప్రభాతాన్ని, పేరు ఆశీర్వదించండి ప్రభాతాన్ని మరి ఆన్లైన్ పేపర్ సాగుతుండగా ప్రభాతాన్ని పాటలలో వాక్యంలో ప్రతి విషయంలో తోడు నడిపించండి ప్రభాతాన్ని. మీకే లెక్కలేని వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను నా తండ్రి, ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. స్వప్న సిస్టర్, మీరు పాట పాడతారా? స్వప్న సిస్టర్, ప్రైజ్ ద లార్డ్, పాట పాడతారా? ప్రైజ్ ద లార్డ్ సిస్టర్, ప్రైజ్ ద లార్డ్. పాడండి. కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందమే నా యేసుని సన్నిధిలో, ఆనందమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో. పాపమంత పోయెను, రోగమంత తొలగెను యేసుని రక్తములో, క్రీస్తునందు జీవితం కృతం కృపా ద్వారా రక్షణ పరిశుద్ధాత్మలో. పాపమంత పోయెను, రోగమంత తొలగెను యేసుని రక్తములో, క్రీస్తునందు జీవితం కృపా ద్వారా రక్షణ పరిశుద్ధాత్మలో, కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో. దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయము నేను, ఆత్మలో దేవుడు గుర్తించును నన్ను అద్భుతమే. దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయము నేను, ఆత్మలో దేవుడు గుర్తించును నన్ను అద్భుతమే. కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో, శక్తినిచ్చు యేసు, జయమిచ్చు యేసు, జయములపై జయమిచ్చును. ఏకముగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటెదము. శక్తినిచ్చు యేసు, జీవమిచ్చు యేసు, జయములపై జయమిచ్చును. ఏకముగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటెదము. కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో, భూరాధ్వనితో పరిశుద్ధులతో యేసు రానే ఉండే, ఒక్క క్షణంలోనే రూపాంతరం పొంది మహిమలో ప్రవేశించుదా. భూరాధ్వనితో పరిశుద్ధులతో యేసు రానే ఉండే, ఒక్క క్షణంలోనే రూపాంతరం పొంది మహిమలో ప్రవేశించుదాం. కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందమే నా యేసుని సన్నిధిలో,
ఆనందమే నా యేసుని సన్నిధిలో, కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు మన మధ్యన రవి బ్రదర్ ఉన్నారు వాక్యం షేర్ చేసుకోవటానికి. ప్రైజ్ ద లార్డ్ రవి బ్రదర్. అక్క ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ద లార్డ్. వాక్యం షేర్ చేసుకోండి. ఓకే ఒక్క నిమిషం. దేవుని వాక్యం ధ్యానించక ముందు కొంతసేపు మనం ప్రార్థనలో సమయం గడుపుదాం. పరిశుద్ధులకు తండ్రి, కృపామయుడ, జీవం గల దేవ, యేసు ప్రభానికి ఎంతో వందనైనా నిన్న నేను నిరంతరం ఏకరీతిగా గొప్ప తండ్రి, మహాపరిశుద్ధులైన దేవ, నీకే స్తుతులు స్తోత్రాలు అర్పించుకుంటున్నాయినా. నా దేవ, నా ప్రభా, ఈ గడిచిన కాలం అంతా ప్రభా మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకొని మమ్మల్ని సజీలకులు నిలబెట్టుకున్నారు ప్రభా. దివారాత్రులు మమ్మల్ని కాచి కాపాడి ఇక నూతన దినం మీరు మాకు అనుగ్రహించినారు. నైనా నీకెంతో వందనాలు ప్రభా. గొప్ప దేవ, ఇక సాయంకాల సమయంలో మీ పాదాల చెంత మేము చేరి ఉన్నాం ప్రభా. మీరు మాతో మాట్లాడండి ప్రభా. మా జీవితాలు, మా హృదయాలను సరిచేయండి. మీకు పరిశుద్ధతలు నడిపించండి. మరోసారి ప్రభా మా జీవితాలు మీరు సమర్పించుకుంటున్న ప్రభావ మీరు స్వీకరించండి. మా ఆత్మలను, మా శరీరం, మా జీవమును ప్రభావ శుద్ధీకరించండి. మీకు సంపూర్ణతలకు నడిపించినైనా, మీకు పరిశుద్ధాత్మ నడిపింపు మాకు అనుగ్రహించినైనా. గొప్ప దేవానికి ఎంతో వందనాలైనా. దేవా, పరిశుద్ధాత్మ దేవ, మా హృదయంలో మీరు మాతో మాట్లాడండి. వాక్యం ధ్యానించబోతుండగా ప్రభావ మీకు నూతనమైన కృప మాకు అనుగ్రహించండి ప్రభావ. మీ అభిషేకంతో మమ్మల్ని నింపండి ప్రభావ. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మీ వాక్యకు వెలుగులో ప్రభావ మా జీవితాలు, మా హృదయాలు ప్రభావ మేము పరిశీలించుకోవాలా ప్రభావ. ప్రతి దశలోనైనా సంపూర్ణకు మేము సాగిపోవాలా ప్రభావ. నా దేవ, ఈ చివరి కాలంలో, భయంకరమైన కాలంలో అయినా మేము ఉంటుండగా ప్రభావ, ఎక్కడ తీసినా ప్రభావ అలజడి, భయంకరమైన పరిస్థితులనైనా ఇవన్నీ మీరు ఆకలి సూచనల ప్రభావ. ఈ చివరి కాలం ఉంటుండగా ప్రభావ అనేకులు ప్రేమ చల్లారిపోతుందన్నారు ప్రభావ. కాబట్టి అంతవరకు సహించేవాడే రక్షింపబడని వాక్యం సెలవుస్తుంది. కాబట్టి ప్రభావ మీరు మాకు ఆజ్ఞాపించిన ప్రతి ఒక్కటి ప్రభావ మీరు ఈ లోకంలో తిరిగి వచ్చేంత ప్రభావ సజీలుగా ఉండి ప్రభావ మీకు నీతి సత్యాన్ని మేము ధైర్యంగా అనేకులు ప్రకటించాలా, ఈ నామాన్ని ప్రసిద్ధి చేయాలా, మీ కొరకు మీ శూర కార్యములు మేము జరిగించాలా ప్రభావ. అలాంటి ప్రయాసంలో మేము ముందుకు పోవాలా ప్రభావ. అలాంటి ప్రయాసాలు మేము ముందుకు కొనసాగలాగినా మేము తగిన ప్రభావ మీకు పరిశుధాత్మ నడిపింపు ఓ ప్రభావ, ఆసక్తి ప్రభావ, ప్రయాసము కలిగి మేము ముందుకు పోవాలా ప్రభావ. ఆ రీతిగా మమ్మల్ని అందరూ నడిపించమని ప్రార్థిస్తున్నాం. మీరు అక్కడ తొలగింది ప్రభావ మేము సిద్ధపడాలా, అనేకులు మేము సిద్ధపరచాలా ప్రభావ. అలాంటి సేవా జీవితంలో మమ్మల్ని అందరూ నడిపించండి. ఈ ఆరాధన పాల్గొన్న ప్రతి బిడ్డ మీరు దర్శించండి, బలపరచండి. నూతనంగా మమ్మల్ని అందరినీ అభిషేకించి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మీకు పరిశుధాత్మ నడిపింపు మాకు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు మనము ముందుగా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు అందరికీ వందనాలు. కాబట్టి ఈరోజు మనము ధ్యానించే ఒక అంశం ఏంటంటే నశించిపోయిన దానిని వెతికి రక్షించటకు మనిషి కుమారుడు వచ్చాను అనే అంశం గురించి మనం ధ్యానిస్తున్నాం. కాబట్టి మనం అర్థం చేసుకోవాలా, యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది. మొట్టమొదట మనం అది గ్రహించగలగాలి. నశించిపోయిన దాని అన్నప్పుడు ఎక్కడ నశించిపోయింది, ఎందుకు అది నశించిపోయింది, ఎందుకు ఆయన వెతికి రక్షిస్తున్నాడు, వెతకకపోతే ఏం జరుగుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలా. యేసు ప్రభు తన శిష్యులు ఈ లోకంలో ఉన్నప్పుడు, ఆయన ఈ లోకంలో తిరిగి వచ్చినప్పుడు తన శిష్యుని ఏర్పరచుకొని ఆయన పరిచర్య చేసే ఆ దినాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, వాళ్ళు ఏ రీతిగా మన ప్రభు పరిచర్య చేసింది, ఆయన పరిచర్య చేసే విధానంలో ఆయన ఈ లోకంలో ఎందుకు పుట్టాల్సి వచ్చింది అన్నప్పుడు, పాపం వల్ల మనుషులు నశించిపోయినప్పుడు తన సృష్టిని మళ్ళా తిరిగి రెస్టోర్ చేయడానికి, పాపంలో నుంచి, శాపంలో నుంచి వాళ్ళని తిరిగి ఆయన రాజ్య నివాసులుగా, ఆయన యాజకులుగా చేయటానికే ఆయన ఈ లోకంలో దిగి రావాల్సి వచ్చింది. మొట్టమొదట సృష్టిలో ఆదికాండం 3:15 వచ్చి మనం చూసినప్పుడు, మొట్టమొదట సృష్టిలో అక్కడి నుంచే సైతాను సమూహానికి దేవుని బిడ్డలకి యుద్ధం అక్కడ జరిగినట్టు మనం చూస్తాం. నీ సంతానములకు ఆమె సంతానములకు వైరం కలుగు చేసేది. కాబట్టి వాడు మనిషిని ఎప్పుడైతే మోసగించిండో అవాదంని, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అది కొనసాగుతూనే ఉంది. ఈ రోజు కూడా వాడు అనేకులు మోసగిస్తున్నాడు. ఎందుకంటే వాడు ఎట్లా మోసగిస్తాడు అనేది మనం అర్థం చేసుకోవాలా.
వాడు ఏ రీతిగానే మోసగించవచ్చు. ఒక సేవకుడి ద్వారా నేను మోసగించవచ్చు, నీ ఇరుగు పొరుగు వారి ద్వారా మోసగించవచ్చు, నీ ఉద్యోగ స్థలం మోసగించవచ్చు. ఏ విధంగా అయినా సరే దేవుని బిడ్డలను మోసగించి ఆయనతో సహవాసం చేయకుండా వాడు ఆపటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కానీ మనం అర్థం చేసుకోవాలా, ప్రతి దాంట్లో నుంచి కూడా మనము వాడి కుయుక్తుల నుంచి మనము బయటికి రావాలి, మనం విజయం పొందాలి. ఏ రీతిగా అన్నప్పుడు, ఎప్పుడైతే దుష్టుడు వాడు ఎప్పుడైతే తిరుగుబడతానని చేసిండో పరలోకంలో వాడు పడవేయబడ్డాడు. అందుకే మనం ప్రకటన గ్రంథం మనం చూసినప్పుడు 12వ అధ్యాయంలో వాడు అంటాడు, దివారాత్రులు మన సహోదరుల మీద నేరాలు మోపుతున్నవాడు. దివారాత్రులు నేరాలు మోపుతున్నాడు. పరలోకంలో ఒక యుద్ధం జరిగింది, గొప్ప యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో వాడు అనుచరులు మొత్తం కింద పడవేయబడ్డారు. ఆ యుద్ధం గెలవలేక లూసిఫర్ సైతాన్ వాడు కింద పడవేయబడ్డాడు. వాడితో పాటు వాడు అనుచరులు కూడా కింద పడవేయబడ్డాడు. అక్కడికి వెళ్ళి వాడు మనుషుల్ని పరలోకం నుంచి పోనీయకుండా ఎన్నో ఆటంకాలు పెడుతూ దేవుణ్ణి తెలుసుకోనీయకుండా వాడు యుగ దేవతలాగా వాడు ఉండి గుడ్డితనం కలుగజేసి దేవుని మహిమ వాళ్ళకు ప్రకాశించకుండా వాడు అడ్డగిస్తుండే. ఈ రోజు కూడా అనేకులు గుడ్డితనంలో ఉన్నారు అని అక్కడ మనం చెప్పబడతా ఉంటాం. మన ప్రభు చెప్తాడు అక్కడ శాస్త్రుల పరిశీలనతో చెప్పినప్పుడు. అలాంటిదప్పుడు వాడు సమయం కొద్దిగా ఉందని వాడు ఏం చేస్తాడు, బహు క్రోధం గలవాడై మీ యొద్దకు దిగి వచ్చినాడు. సైతాను కూడా సమయం తక్కువనే ఉంది. వాడు తెలిసిపోయింది ఆల్రెడీ, ఇక నన్ను ఖచ్చితంగా దేవుడు తీర్పు తీరుస్తూ నరకంలో వేస్తాడు. కాబట్టి వాడు ఎంత వేగంగా వాడు ప్రణాళిక కొనసాగిస్తుందంటే, మనుషులట వేగంగా వాడిని మనుషులు దూరి అబద్ధ బోధల చేత రకరకాలమైన పాపపు నియమాల చేత మనుషుల్ని చెరకొని పోతున్నాడు. వాడు ఎంత కుయుక్తిగా పనిచేస్తుందంటే సునాయాసంగా మనుషులు మోసగిస్తున్నాడు వాడు. కాబట్టి ఈ రోజు కూడా వాడు మోసగిస్తున్నాడు బోధల ద్వారా, అనేక ద్వారా. అందుకు మనము ప్రతి దశలో బహు జాగ్రత్తగా మనం పరిశీలించుకొని, దేవుడు ఎందుకొరకు మనం దేవుడి ఈ లోకంలో ఆయన పనిముట్లుగా లేక ఆయన సేవకులుగా ఏర్పరచుకున్నాడు అది మనం గ్రహించి మనం ఏం చేయాలంటే, ఆ మోసంలో ఉన్న వారిని యుగ దేవత గుడ్డితనం కలిగేసినప్పుడు ఆ గుడ్డితనం నుంచి దేవుని మహిమను చూపించే వారిలాగా మనము ఉండాలి. అందుకొరకు దేవుడు మనం ఈ లోకంలో ఏర్పరచుకున్నాడు. ఆయన ఈ లోకంలో ఎంతగానో పరిచర్య చేసి ఎన్నో విషయాలు ఎన్నో బయలుపరిచింది. ఆయన తన రాజ్యం గురించి, తన పరిచర్య గురించి ఎట్లా వెళ్ళాలని ఆయన చెప్పేసింది ఆల్రెడీ. ఆయన దాచుకోకుండా సమస్తం గూఢార్థంగా, నేను ఎంతకాలం నేను గూఢార్థంగా మాట్లాడి, ఇప్పుడు నేను గూఢార్థంగా నేను మాట్లాడను, నేను స్పష్టంగా మీతో మాట్లాడతాను. కాబట్టి మీరు గ్రహించి మనం ఏం చేయాలా, ముందుకు కొనసాగాలి. ఎందుకంటే వాడు విజృంభించి పనిచేస్తున్నాడు, వాడికి సమయం కొంచెం ఉంది, సహోదరుల మీద నేరాలు మోపుతాడు. కాబట్టి మనలో ఎలాంటి నేరాలు ఉండొద్దు. ఒకవేళ మనలో ఎలాంటి బలహీనతలు ఉన్నా కూడా ఆయన వాక్యకు వెలుగులో మనం ఏం చేయాలా, సంపూర్ణంగా సరి చేసుకొని పోవాలి. అప్పుడే మనం దుష్టుడి మీద విజయం పొందగలం. లేకపోతే ఏమవుతుందంటే, వాడు అక్కడ పడవేయబడ్డాడు, వాడు అంటాడు, నేను పడవేయబడ్డాను కాబట్టి నువ్వు సరిగా లేవు కాబట్టి నువ్వు నాకు చెప్తావు అనేది వాడు ఉల్టా మన మీద తిరుగుతాడు. వాడు మనకు భయపడడు అన్నట్టు. వాడు ఎప్పుడు భయపడతాడంటే, ప్రభుని ధరించుకొని ఆయన పరిశుద్ధతలో మనం ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తామో అప్పుడు వాడు వణుకుతాడు. సైతాను వాడు వణుకుతాడు. ఎందుకంటే వాడి లెవెల్ కంటే మన లెవెల్ ఎక్కువ. దేవుడు అట్లా పెట్టిండు మనల్ని. అంటే దేవుడు ఒక ప్రధానిలాగా మనం పెట్టిండు. కాబట్టి ఈ బోధ సాధారణంగా చర్చిలో ఉండదు. కాబట్టి ఆకాశ మండలైన దురాత్మ సమూహంతో మనం పోరాడుతున్నాం అంటే, ఆ సమూహాలతో మనం పోరాడాలంటే మన ఆత్మీయ స్థితి కూడా అట్లా ఉండాలని మనకి దేవుని వాక్యం ద్వారా మనకు అది జ్ఞాపకం చేయబడతా ఉంది. కాబట్టి మనం ఆ స్థాయిలో దుష్ట శక్తుల మీద విజయం పొందాలా అంటే, మనము ఆ లెవెల్కి ఎదగాలంటే మనం ఇంకా ఆయన వాక్యకి వెలుగులో మనల్ని మనం సంపూర్ణంగా పరిశీలించుకొని మనం ముందు కొనసాగినప్పుడే అనేకులను మనం విమోచన ఇవ్వగలం. లేకుంటే వాడు మనమే నేరాలు మోపుతాడు. నేను ఒక దిక్కడ పాస్టర్స్ ఒక మీటింగ్ లో నన్ను పిలిచిండు, ఒక సంఘంలో పాస్టర్స్ ఆంధ్ర సైడ్ లో. అప్పుడు ఏం జరిగిందంటే, మనం వింటూ ఉంటాం కదా, మనం క్రైస్తవ జీవితం అంటే ఒక యుద్ధం మనకు తెలుసు. మీరు ప్రతిరోజు మీకు ఆ విషయం తెలుసు. పర్టికులర్ గా దేవుడు ఎందుకు అది మనకు జ్ఞాపకం చేస్తుందంటే, అది ఈ కేవీపీఎం గ్రూప్ లో ప్రతి ఒక్కరు కూడా యుద్ధంలో ఉన్న వాళ్ళే. కాబట్టి నువ్వు అది ఎట్లాంటి యుద్ధం అనేది కూడా మనకి ఎన్నో విషయాలు దేవుడు బయలుపరిచింది తన బిడ్డల ద్వారా, తన సేవకుల ద్వారా బయలుపరిచిండు. కానీ ప్రతిదీ మనం ఎట్లా దాన్ని పాటించాలో చెప్పిండు, ఏ రీతిగా దాన్ని కొనసాగించాలో చెప్పిండు, అది ఎట్లా అయితే దాన్ని మనం కొనసాగిస్తే విజయం అన్ని బయలుపరచబడ్డాయి మనకి. కాబట్టి అందుకే మనం ఎక్కడ పోయినా కానీ ఈ వాక్యాలు జాగ్రత్తగా రిలీజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఇంకా పసిడి పిల్లల దశలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అవగాహన కలిపి, ఒక చిన్న పిల్లలకి ఎట్లా చెప్తాం అట్లా మనం జాగ్రత్తగా చెప్తాం ఒక కథలాగా.
అంటే ఆత్మీయ దశలో వాళ్ళకి అట్లా చెప్తాం అన్నట్టు. కాబట్టి అట్లా చెప్పినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు కూడా గ్రహించగలుగుతారు. అది ఎట్లనేది కూడా వాక్యాలు ఉన్నాయి. కానీ వాళ్ళు ఇక్కడ మనం చెప్పే విధానం వేరే ఉంటది. అక్కడ చెప్పే విధానం వేరే ఉంటది. ఎందుకనంటే ఇక్కడ మనం అంతా బలమైన ఆహారం తినే స్థితికి మనం అంతా సేవకులమే. దేవుని పరిచయంలో మనం ఉన్నవాళ్ళము. లేక ఆయనలో మనము ఆ వాక్యంలో బలపడ్డ వాళ్ళము. ఎంతో మంది మనమంతా సేవకులమే కదా! కాబట్టి మనకి ఇవన్నీ తెలుసు. కానీ ఎందుకు మనం అది కొనసాగించలేకపోతున్నాం అనేదే పాయింట్ ఇక్కడ. ఎందుకనంటే ఆ సేవకుడు ఏం చెప్తుండంటే, నేను చెప్పిన ఆ రోజు వాక్యం దేవుడు బయలుపరిచాడు. ప్రభా ఈ సంఘానికి ఎలాంటి వాక్యం నేను ఆ రోజు నేను అన్న చెప్తుండే కదా, ఎప్పుడు మీరు సిద్ధపడి ఉండాలా బ్రదర్ అండి. మనం ఎప్పుడు పాయింట్స్ రాసుకొని ఖాళీగా ఉన్నప్పుడు మనం అది గ్రహించి అట్లా పెట్టుకుంటాం వాక్యాలు. టైం వచ్చినప్పుడు దాన్ని రిలీజ్ చేస్తాం అన్నట్టు. ఆ రోజు నేను ఆడియన్స్ లాగా వినటానికి పోయినా అక్కడ. ఆదివారం రోజు సరే ఒక ఊరికెళ్ళినా వాళ్ళు ఇంకా వాళ్ళ చుట్టాల దగ్గర పోతే వాళ్ళతో కొంత సమయం గడిపినప్పుడు ఆదివారం అందరూ చర్చికి పోతుంటారు రండి అంటే అక్కడ పోయినాం. ఆడియన్స్ లో కూర్చున్నప్పుడు ఎవరో ఆయన కూడా దేవుని సేవ చేస్తారంటే ఆయన పిలిచి వాక్యం చెప్పండి బ్రదర్ అని చెప్పంటే అప్పుడు నేను అనుకున్న ప్రభావ ఏ వాక్యం చెప్పాలా ప్రభావ అంటే దేవుడు నాకు చూపించింది ఆ వాక్యం. ఆ సిద్ధపడిన వాక్యాన్ని నేను ఆ రోజు చెప్పడం జరిగింది. అయితే వాక్యం అంతా అయిపోయిన తర్వాత ఎందుకంటే దురాత్మ సమూహాలు మన మాట వినాలంటే మన ఆత్మీయ స్థితి ఎట్లుండాలనేది అది మనకు బయలుపరచబడతా ఉంది. ఎందుకనంటే మనము ఈ లోకంలో ఆదివారం మనం చర్చిలో పోయి మన సోమవారం నుంచి మామూలుగా అట్లా ఏదో చేసుకుని పోయిన సేవ పరిచర్య కాదు మనది. మనది ఏంటంటే ఆత్మీయ పోరాటం. అంటే మన మీద గొప్ప వాళ్ళని కాదు, దేవుడు మనకిచ్చిన తలంపు, మనకిచ్చిన పిలుపు అది. మనం ఎక్కడ పోయినా కానీ దేవుడు కార్యాలు చేస్తుంటారు. ఎన్నో కార్యాలు చేసిండు. ఇన్స్టెంట్ హీలింగ్స్ కూడా అయినాయి. ఎందుకనంటే దేవుడు అలాంటి పరిచర్య కొరకు మనల్ని అందరినీ ఏర్పరచుకున్నాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే ఆ స్థితికి తగ్గట్టు మనం ఆత్మీయ జీవితాలు ఇంకా కొనసాగించుకోవాలి. మనం ఇంకా ఆత్మీయంగా మనం బలపడాలా. చల్లారిపోయే జీవితం మనలో ఉండొద్దు అన్నట్టు. దేవుని అగ్ని ఎప్పుడు అది మండుతూనే ఉండాలా. అగ్ని లేకపోతే వాడు మన మాట వినడన్నట్టు. అయితే ఆ రోజు ఆ వాక్యం అంతా అయిపోయింది. ఆ వాక్యం ఎందుకు దేవుడు నాతో మాట్లాడడం నాకు తెలియదు. కానీ ఆ ఒక్క వ్యక్తి కోసం ఆ పాస్టర్ గురించి మనల్ని నడిపించింది. సంఘానికి పోవాల్సిన సంఘం వాక్యం వెళ్ళింది. పాస్టర్స్ పోవాల్సిన వాక్యం వెళ్ళి అందరికి ఏ రకంగా అందరికి వాక్యం వెళ్ళింది. కానీ ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటంటే వాక్యం అయిపోయిన తర్వాత ఆయన చెప్తుండు హైదరాబాద్ ప్రాంతంలో వాళ్ళ చర్చి బిలీవర్ ఒక ఆమె ఉండేది. ఆమె ఏమైందో రక్షణ పొందింది ఆమె. ఏమైందో మరి ఎక్కడుందో తెలియదు మనకి. అయితే అక్కడ ఒక దయ్యం పట్టింది ఆమెకి. అది చాలా పవర్‌ఫుల్ దయ్యం అది. ఆ దయ్యం పడితే ఆమె అది ప్రతిరోజు ఆమెను సతాయిస్తుందంట. సతాయిస్తుంటే అది ఏం అర్థం కాక ఫోన్‌లో ప్రార్థన చేపించుకుంటున్నాడు. ఏమేమో చేస్తున్నారు. ఏదో చేస్తారు. అక్కడ కొంతమంది అక్కడ చర్చికెళ్తుంది ఆమె. అక్కడ చేస్తున్నారు. కానీ ఏం ప్రయోజనం లేదు. చివరికి ఆ పాస్టర్ గారు ఏం చేసిండ్రంటే, "అమ్మ మీరు హైదరాబాద్ నుంచి ఊరికొచ్చేసేయండి. ఇక్కడ మనం ప్రార్థన పెడదాము" అని చెప్తే, సరే అని చెప్పి ఆయన మాట విని ఆమె ఏం చేసింది హైదరాబాద్ నుంచి ఆంధ్ర ప్రాంతానికి కందుకూరు ప్రాంతానికి రావడం జరిగింది. అయితే అప్పుడు ఏం జరిగిందంటే ఆయన సాక్ష్యం నేను చెప్తున్నా. ఈ వాక్యం అంతా వినిన తర్వాత దురాత్మ సమూహంలో నీ మాట వినాలంటే నీ ఆత్మీయ స్థితి ఎట్టుండాలా అని దేవుడు ఆ రోజు మాట్లాడిన మాట ఆయన అంతా విని ఆయన ఏం చెప్పి సాక్ష్యం చెప్పాడు తెలుసా? ఆ రోజు వాళ్ళు సంఘం ఉన్న వాళ్ళ సభ్యులు అందరూ కలిసి ఒక చర్చిలో వాళ్ళు వాక్యం చెప్తూ ఆమె గురించి స్పెషల్ గా ప్రార్థన మీటింగ్ పెట్టినారు. పెడితే ఆ టైంలో ఏం జరిగిందంటే ఆ పాస్టర్ ఆమె అప్పటికి ఆ దయ్యం బయటకొచ్చి ఏదంతా ఆమె చిత్రవత చేస్తా ఉందండి. ఆ టైంలో ఏం జరిగిందంటే ఆ పాస్టర్ పోయి ప్రార్థన చేస్తున్నాడు. ఏస్తునామములో పో సైతానా ఈమెను విడిచిపెట్టిపో అని అతను ప్రార్థన చేస్తా ఉంటే అది ఒక్కసారి ఇట్లా విజృంభించి నీలాంటి వాడిని చాలా మందిని చూసిన, నువ్వు నాకు చెప్పేది ఎందుకు, నోరు మూసుకో అని చెప్పి ఆ దయ్యం ఆ పాస్టర్ గారితో మాట్లాడుతున్నాడు. ఆయన చెప్తుంటే నాకు ఎంత దుఃఖం అనిపించిందంటే ఆయన చెప్తుంటే చూడు ఆయన హృదయము ఎంతగా మన్నింపబడింది. అంటే ఆ చెప్పిన వాక్యము అతనికి దేవుడు అది జ్ఞాపకం చేసింది. అందుకే మనం ఎన్నో ప్రాంతాల్లో ఎన్నో చోట్ల పరిచర్యకి మనం వెళ్తా ఉంటాం. ఏ టైంలో ఏం జరుగుతుందో ఎవరికైనా తెలుస్తుందా? ఒక పరిచర్యలో నువ్వు ఉంటావు, ఒక స్థానంలో నువ్వు ఉంటావు, లేక ఒక సంఘంలో నువ్వు బోధ చేస్తూ ఉంటావు. సడన్ గా మనుషులు దయ్యాలు పట్టించిన వాళ్ళప్పుడు పాస్టర్ గారంటే ప్రార్థన చేస్తే మంచిగా అయిపోతే ఒక నమ్మకం ఉంది మనుషులకి. అలాంటి టైంలో కొంతమందిని మన దగ్గర తీసుకొస్తే ఆ టైంలో ఆ పాస్టర్ మాట్లాడటం మనం మాట్లాడితే మన పరిస్థితి ఏం చెప్పండి?
ఆడియన్స్ లో ఎంతో మంది విశ్వాసంలో వచ్చి ఉంటారు కదా సంఘానికి. అలాంటి వాళ్ళ ముందు వాడు దుష్టుడు అట్లా మాట్లాడితే ఆయనకి ఎంత అవమానంగా ఉంటుంది చెప్పండి. అప్పుడు నాకు అర్థమైపోయింది, అలాంటి పరిస్థితి నీకు వస్తే నీ పరిస్థితి ఏంది. చూడండి, ఎందుకనంటే ఏదో మామూలుగా సాధారణంగా ఉంటే అలాంటి పరిస్థితులు రావండి ఎప్పుడు కూడా. ఎప్పుడైతే మనము దేవుని వాక్యాన్ని పట్టుకొని ఆయన చెప్పిన మాటకి విధేయత చూపించి అపోస్తులు ఎట్లా ముందుకెళ్ళిండ్రో, అప్పుడు వాళ్ళ జీవితంలో ఎట్లా కార్యాలు జరిగింది, ఎట్లా వాళ్ళు ఎలాంటి పోరాటం చేసిండ్రు సువార్తలో, ఎట్లా వాళ్ళు వాళ్ళ వాళ్ళ సేవా జీవితాన్ని కొనసాగించుకున్నారు, ఎంతమంది ప్రభువుని నడిపించినారు, ఎంతో మంది స్వస్థత పొందినారు, ఎంతో మంది అన్నులు సైతం ఆయన ముందు మోకాల నుంచి ఈయన దేవుడు అని చెప్పి తెలుసుకున్నారు. పట్టణాలు గ్రామాలే మారిపోయిన టైంలో ఎట్లా సాధ్యమైంది ఇది? ప్రభు చెప్పిన మాటకు విధేయత చూపించడం వల్ల. సృష్టిలో ఆయన శిలువ మీద గొప్ప యుద్ధమే చేసిండు. ఈ లోక పాపం మీద ఆయన విజయం పొంది, అది మామూలు విషయం కాదని. ఇంత గొప్ప త్యాగం చేసి దాన్ని కూడా ఆయన క్రయధనంగా పెట్టిండు, పెట్టిండు ఆయన. అంత ఈజీగా అది రాలేదు. తన ప్రాణాన్ని పెట్టాల్సి తృణప్రాయంగా సంపూర్ణంగా తన ప్రాణాన్ని త్యాగం చేయాల్సి వచ్చింది. ఆ త్యాగమే మనకి ఈ రోజు గొప్ప రక్షణ మనకు దేవుడు ఇచ్చింది. ఏది కూడా ఫ్రీగా రాదు కదా. ఆయన వెలపెట్టి మనకు విలువ పెట్టి తన ప్రాణాన్ని ఇచ్చి రక్షణ ఇచ్చిండు. అంతగా త్యాగం ఆయన సేవ ఆరంభం నుంచి ఆయన శిలువ మీద తన ప్రాణాన్ని త్యాగం చేసేంత వరకు కూడా ఆయన ఎట్లా జీవించిండో, ఏ రీతిగా మన ప్రభువు బోధించిండో, తన శిష్యులు ఎట్లా బలపరిచిండు, సేవకులతో ఎట్లా మాట్లాడిండు, సంఘం అక్కడ ఎదురైన వాళ్ళ ప్రశ్నకి ఎలాంటి ప్రశ్నలకు జవాబు ఇచ్చిండో అవన్నీ మనం చూస్తాం. అతన్ని ఎంతగానో ఆయన చిత్రవత చేసిండు మాటలతో, అయినా కానీ వాటన్నిటి ఆయన భరించిండు. ఆయన ఎప్పుడైతే పట్టబడిండో అప్పుడు ఆయన ఎక్కువగా మాట్లాడలేదు. మౌనంగా 2-3 సార్లే 3 టైమ్స్ మాట్లాడిండు ఆయన. అంతకుముందు మాట్లాడిండు కానీ అప్పుడు మాట్లాడలేదు. ఎందుకంటే ఆయన ఒక త్యాగము, ఒక గొప్ప యజ్ఞం చేయబోతుంది కాబట్టి ఈ టైంలో ఎక్కువ మాట్లాడితే ఆయన అనుకున్న దీక్ష దుష్టుడు ఏమన్నా చేయొచ్చు. అందుకే మనం కూడా ఏం చేస్తుంటే సేవకులతో మాట్లాడేటప్పుడు ప్రతి దశలో కూడా బహు జాగ్రత్తగా ఉండాలి. ఎవడి మీద మనం ఎలాంటి నిందలు పెట్టొద్దు. ప్రతి విషయంలో జాగ్రత్త పడాలా. అలాంటి బలహీనతలు ఉంటే వాటి నుంచి మనం బయటకు రావాలా. ఎందుకంటే మన సేవ పరిచయం పౌలు అంటాడు, సంపూర్ణకు సాగిపోదామన్నాడు. అంత గొప్ప దైవజనుడి సంపూర్ణం కావాల పౌలు అప్పుడు కూడా. సంపూర్ణకు సాగిపోండి అని చెప్పలేదు, సంపూర్ణకు సాగిపోదాం అన్నాడు రండి అన్నాడు. అంటే మనమందరం సంపూర్ణంగా తయారు కావాలా. ఇది ఎండ్ టైం కదా. వాడు విజృంభించి సమయం తక్కువని వాడు గొప్ప ఎంతో మందిని వాడు మోసంలోకి నడిపిస్తున్నాడు. మోసగించి అబద్ధ బోధలు తట్టి డిబేట్లు అవన్నీ పెట్టుకొని వాడు మనుషులు తప్పుదోవ పట్టించింది. దేవుని సేవకులు సైతం వాడు మార్గం తప్పించేసి ఆ రీతిగా ఒకరి మీద ఒకరు ఆ రీతిగా చేసుకుంటూ పోయినారు. అలాంటి టైంలో అనేకులు ప్రేమ చల్లారిపోద్దంటే వాళ్ళకి చెప్పే ఓపిక కూడా లేదు. అట్లాంటి స్థితికి వచ్చినప్పుడు మనం ఎంత బహు జాగ్రత్తగా ఉండాలా అనేది మనం అర్థం చేసుకోవాలా. ఆయన శిలువ మీద చేసిన త్యాగము మనకి ఈరోజు గొప్ప రక్షణ ఇచ్చింది. యేసు ప్రభు తన శిష్యులు చేసిన పరిచర్య ఎలాంటి పరిచర్య చేస్తున్నారు. ఆ రోజు ఆ పాస్టర్ ఆ రీతిగా చెప్పినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. తర్వాత ఆయన ఏం చేసిండు తెలుసా, రోషం తెచ్చుకొని 7 మంది పాస్టర్ని పిలిపించి ఉపవాస ప్రార్థన పెట్టించినట్టు ఆమె కోసం. తర్వాత ఏం జరిగిందో చెప్పలేదు ఆయన. చూడండి, ఇలాంటి పరిస్థితులు ఎదురైతాయి. బైబిల్లో కూడా ఎదురైనాయి. అన్నాడు అపోస్తుల టైంలో కూడా ఎదురైనాయి. అవి ఎప్పుడు బహాటంగా ఎదురైతాయి అంటే అవి మనుషులు చూస్తారు ఆ టైంలో. నాకు యేసు ప్రభు తెలుసు, పౌలు తెలుసు, నువ్వెవరు? చూడండి, అలాంటి టైం అన్నట్టు. ఎందుకంటే ఎప్పుడైతే మన సువార్త పరిచర్యకి మనం వెళ్తామో, యుద్ధంలోకి అడుగు పెడతామో, ఎప్పుడైతే మనము వెళ్తామో అప్పుడు అవి మన మీద అటాక్ చేస్తాయి అన్నట్టు. ఇది తెలుసు మనకి. ప్రతిరోజు మనము అన్న ద్వారా అది బయలుపరచబడింది కాబట్టి కొన్ని అనుభవాలు కూడా మనం చూసినాం. ఎందుకంటే ఇది సత్యం మనం గ్రహిస్తున్నాం కదా, బైబిల్ ఆధారం ప్రకారం ఉంది. కాబట్టి మన సేవా పరిచర్లో కూడా మనం ఆ రీతిగా ఆత్మీయ జీవితంలో మనం బలపడి మనం ముందుకు వెళ్ళాలా అనేది దేవుని యొక్క ప్రణాళిక. ఆయన చేసిన త్యాగము ఈ సృష్టిలో మనుషులందరికీ రక్షణ ఇచ్చింది. కాబట్టి త్యాగం చేయకపోతే ఏది కూడా రాదు సునాయాసంగా. చూడండి, ఈ రోజు చూస్తే భయంకరమైన పరిస్థితులు కదా. రక్షణ మార్గము ప్రకటించే విధానమే చాలా తక్కువైపోయింది. ఈరోజు ఇన్స్టెంట్ గా ఒక స్థలంలో ముగ్గురు బ్రదర్స్ మేము కలుసుకున్నప్పుడు నాకు ఫోన్ చేస్తే సరే వెళ్ళినా నేను.
వెళ్తే అక్కడ హోటల్లో కూర్చొని ఛాయ్ తాగుతున్నాం. ఆ టైంలో ఏమైందంటే ఒక అతను వచ్చింది. వస్తే మేము మాట్లాడుతా మనకు తెలుసు కదా! మనుషులకి ఎట్లా సువార్త రిసీవ్ చేయాలనేది మనకు తెలుసు. వాళ్ళతో మాట్లాడుతూ ఈళ్ళకి రక్షణ చెప్తుంటే అతను వాక్యం వింటున్నాడన్నమాట. ఆ టైంలో చెప్తుంటే కొంత వాక్యం చెప్పిన తర్వాత అతనిలో ఒక్కసారిగా కొంత చెప్పిన తర్వాత నేను వీళ్ళని చూసి ఆయనకి సువార్త చెప్తా ఉన్నా. ఆయన ఏమన్నాడో తెలుసా? ఈ ఈ సృష్టిలో అందరు దేవుళ్ళు ఒక్కటే. కాబట్టి అందరూ ఒకటే కాబట్టి అందరూ ఒకటే. మీరు చెప్పేది ఏం లేదంటే అందరూ వేరు, యేసు ప్రభు వేరు అని కొంత సువార్త చెప్పిన తర్వాత అప్పుడు దేవుడు ఒక ప్రేరేపణ ఇస్తుండు. చాలు ఇంకింతవరకు చాలు. ఇక నువ్వు మాట్లాడొద్దని చెప్పి ఆ ప్రేరేపణ కలుగుతుంది నా హృదయంలో. స్టాప్ చేసేసిన. తర్వాత ఆయన మాట్లాడి ఏదో ఏదో ఇట్లా ఆయన ఏం మాట్లాడిందో తెలుసా? ఆయన గూడా వాళ్ళ ఫ్రెండ్ ఒక సేవకుడంట, పాస్టర్ అంట. ఎవరో ఒక వ్యక్తి యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద పడితే ఆ పాస్టర్ చెప్పిండంట, అతను నా దగ్గర తీసుకురండి నేను ప్రార్థన చేస్తే అతను బతుకుతాడని చెప్పి ఆ సేవకుడు చెప్పిండంట. ఆ యాక్సిడెంట్ అయిన వ్యక్తిని తీసుకుపోయి అక్కడ పోయి తీసుకొస్తే ఆయన ప్రార్థన చేసినా గాని ఆ మనిషి బతకలేదు. అప్పుడు ఆయన అంటున్నాడు, "నీ దేవుడు కాపాడిండా?" ఎవరు కాపాడరండి. ఎవరు కాపాడరని చెప్పి ఆయన చెప్తున్నాడు. కానీ ఒక్కడు మాత్రం చెప్పలేను. ఆయన ఆయన ఆ రీతుడు అతని హృదయము ఎంతగా ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. అలాంటి సవాలు మనం చేయొద్దు ఎప్పుడు గూడా. ఒకవేళ నువ్వు అలాంటి సవాలు చేసినవంటే సవాలు చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇది ప్రేమ సిద్ధాంతం గదా! నువ్వెవడు సవాలు చేయనీకి? నేనెవరిని? ప్రభు దేవుని ఆత్మ నిన్ను ఆ రీతి నడిపిస్తా. ఆయన ఆత్మ కంట్రోల్‌లోకి వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్ముడు నువ్వేం మాట్లాడాలా? ఏం చెప్పాలనేది ఆయన నడిపిస్తా ఉంటాడు. ఆయన ఆత్మకు మనం చోటిస్తే. ఛాలెంజ్‌లు చేయొద్దన్నట్టు ఎప్పుడు గూడా. కాబట్టి అలాంటి పరిస్థితులు రాకుండా మనం ఏం చేయాలంటే, చూడండి మనం ఆ స్థితికి వాళ్ళ అపోస్తలులు ప్రార్థన చేస్తే బతికినారు మనుషులు. ఎంతోమంది చనిపోయిన వారిని లేపిండ్రు వాళ్ళు. కానీ ఆయన అక్కడ పాయింట్ ఏందంటే, అతను చెప్పే మాట ఎట్లుందంటే, నేను తీసుకురాను నేను చేస్తా. బాగు చేస్తా అంటే అతనేమనిపిస్తది? ఒకవేళ ఆ వ్యక్తి బతికుంటే ఖచ్చితంగా ఈయన రక్షణ పొందుతాడు. అంటే అది పట్టుకొని అందరూ ఒకటే మీరేం చేయలేరని చెప్పి మాట్లాడిండు. అప్పుడు నాకు అర్థమైంది. నిజమే గదా! ఆయన చెప్పింది గూడా. అని చెప్పింది నిజమే. కరెక్టే ఆయన చెప్పింది. ఒక అన్యుడైనా గాని కరెక్టే అని చెప్పిండు గదా! అంటే ఈరోజు మనుషులు ఆ రీతిగా క్రైస్తవుల మీద బ్లైమ్ చేస్తున్నారు. ఒక అతను ఇంటర్వ్యూ చెప్తున్నాడు. అసలు స్వస్థతలే లేవు. అసలు అన్నీ బూటకమే అంతా. మరి మీరెట్లా ఉన్నారంటే, నేను మామూలుగా నమ్ముకుంటున్నానట. ఆ పాస్టర్ గూడా అతనికి సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నాడు. ఎవరు గూడా ధైర్యంగా ప్రభును ఆయన నీతిని ధైర్యంగా ప్రకటించలేని స్థితిలో ఉన్నారు. ఎందుకంటే అలాంటి కార్యాలు లేవు గాబట్టి. ఎందుకు ప్రభు ఇవన్నీ జ్ఞాపకం చేస్తాడంటే, ఇలాంటి వాక్యాలు మనకు దేవుడు అది చూపిస్తాడంటే మొదటి నుంచి గూడా, ఏదో గొప్ప ప్రణాళిక మన పట్ల ప్రభుకుంది. అదేందో మనం తెలుసుకోవాలా ప్రార్థనా పూర్వకంగా. అందుకే చూడండి ఆయన శిష్యులు గూడా ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేసిండు. యేసు ప్రభు చేసిన కార్యాలన్నీ చూసి ఆయన ఏం చేసిండు? తిరిగి అపోస్తలులకు చెప్పిండు. ఆయన చనిపోయటానికి తిరిగి చనిపోయి లేచిన తర్వాత ఆయన ఆరోహణం కాకముందు ఆయన చెప్తాడాయన. సర్వ సృష్టి మీద నేను అధికారం పొందుకున్నాను కాబట్టి ఇప్పుడు మీరు వెళ్ళండి. మీరు పోయి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. నమ్మిన వారిని శిష్యులు చేయమన్నాడు. నమ్మిన వాని వలన సూచక్రియలు జరుగుతాయి అన్నాడు. కానీ ఆ వాక్యం కాడే చాలా మంది ఇదైపోతా ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకున్న విషయం ఏంటంటే, వాడు ఎంత విజృంభించి పనిచేస్తుండో, మన ప్రభు ఈ లోకంలో నశించిపోయిన దాన్ని వెతికి రక్షించటకు ఆయన వచ్చిండు ఈ లోకానికి. ఎక్కడ నశించిపోయింది? ఏం నశించిపోయింది అనేది మనం అర్థం చేసుకోవాలా. ఎక్కడ నశించిపోయింది చెప్పండి? ఎక్కడ రోగం ఉంది? ఎక్కడ రోగం ఉంటే అక్కడ డాక్టర్ కావాలా. శాస్త్రులు పరిశీలనలు అడుగుతున్నారు. చూడండి ఆయన ఏమడుగుతున్నారు? మీ మీ బోధకుడు ఎందుకు సుంకరులతోని, పాపులతోని ఆయన కలిసి మెలిసి ఉంటున్నాడు. అది కాదు గదా! అని చెప్పని మాట్లాడితే, అప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు. రోగం గలవాడికి వైద్యుడు కావాలా? రోగం లేని వాడికి వైద్యుడు ఎందుకు? నేను పాపులనే పిలువచ్చితిని గాని నీతిమంతుని పిలువ రాలేదన్నాడు. ఆ వాక్య భావం మీద మీరు పోయి తెలుసుకోమన్నాడు. అంటే ఈ రోజు అగ్రస్థానాలు కోరుకొని, అగ్రస్థాన విధానంలో కోరుకొని చెప్పేవాడిని కూడా నిందిస్తూ, హింసిస్తూ ఆ రీతిగా మనుషులు తయారైపోయినారు. అలాంటి వాళ్ళకి దేవుడు ఎట్లా వాళ్ళకి బుద్ధి చెప్పిండు? ఏ రీతిగా వాళ్ళని ఆహ్, దేవుని మార్గంలో నడిపించగలడు? ఎట్లా చెప్పగలడు? కొంతమంది ఎంతో మంది ప్రభువును నమ్ముకున్నారు ఆ టైంలో. ఆయన ఎన్నో కార్యాలు చేసుకుంటూ ఆయన ఏం చేసిండు? సమాజ మందిరంలో బోధిస్తూ అనేక చోట్ల సువార్త ప్రకటిస్తూ ఆయన ఎంతో మందికి ఆయన రాజ్యం గురించి ప్రకటించారు. పరలోక రాజ్యం సమీపించింది మారుమనసు పొందండి అనే బోధ లేదు ఈ రోజు. తక్కువ.
కొత్తగా రక్షణ పొందిన వాళ్ళు సంఘాలకు వచ్చినప్పుడు ఎంతో మంది కొత్త ఆత్మలు కొన్ని వచ్చినప్పుడు లాస్ట్ టైంలో ఆల్టర్ కాల్ ఇవ్వాలా. కొన్ని కొత్త ఆత్మలు వస్తే ఆ టైంలో వాళ్ళకి పాపాలు ఒప్పించాలా. ప్రతి ఒక్కరం ఒప్పుకొని ఆయన సన్నిధిలో మనం మనం సంపూర్ణతలు తీసుకొని ముందుకెళ్ళి ఆయన ప్రణాళికలు ముందుకు పోవాలా అనే కాన్సెప్ట్ లేదు. చూడండి అంతగా టోటల్ గా వ్యవస్థ మొత్తం అట్లా ఉంది. కానీ సరే నువ్వు నేను ఏం చేయాలా? మనం ఏం చేయాలా? దాన్ని మార్చగలమా? ఆ వ్యవస్థను మార్చాలంటే ఏం చేయాలా? అనేకులు ప్రభుని తెలుసుకోవాలంటే ఏం చేయాలా? అపోస్తులు ఏం చేసినారు? పౌలు అంటాడు ఒక దగ్గర, దేవుని మహిమ ప్రకాశము వాళ్ళకి సువార్త ద్వారా ప్రకటించుకున్నట్లు యుగ సంబంధమైన దేవత వారికి మనోనేత్ర అవిశ్వాసమైన వారికి మనోనేత్రములకు గుడ్డితనం కలుగజేసింది. కాబట్టి గుడ్డితనం ఎప్పుడు వచ్చింది వాళ్ళకి? అవిశ్వాసం వలన వచ్చింది. ఎందుకు? దేవుడు చెప్పిన మాట వినకపోవటం వల్ల, చెప్పిన మాట పాటించకపోవటం వల్ల అవిశ్వాసం వచ్చింది. ఎప్పుడైతే అవిశ్వాసం వస్తుందో అప్పుడు గుడ్డితనం వచ్చేస్తుంది. ఆ వాక్యం అదే వచ్చింది. చూడండి కాబట్టి మనం అర్థం చేసుకోవాలా, ఎందుకు ఈ మాట ప్రభు మనకు జ్ఞాపకం చేస్తుంది. వాడు గర్జించి సింహం వలె వాడు ఎవడు మింగుదామని వెతుకుతూ ఉన్నాడు. వాడు కూడా వెతుకుతున్నాడు, వాడు కూడా తిరుగుతున్నాడు. మన ప్రభు కూడా ఎక్కడ నశించిపోయిందో అక్కడ ఆయన కూడా వెతుకు తిరుగుతా ఉంది. కాబట్టి ఎందుకు మన ప్రభు ఆ రీతి ఉన్నాడు? ఒక గొర్రె కోసం అంత దూరం పరిగెత్తున్న ఆయన. కాబట్టి అలాంటి నశించిపోయిన వాటి కొరకు మనము మన విజ్ఞాపన ప్రార్థన చేయాలా. ఎక్కడ నశించిపోయిన ఆత్మలను అక్కడ పోయి మనము దేవుని సువార్త మనము ప్రకటించాలా. కాబట్టి ఆ రీతిగానే ఈరోజు ఈ మాట ఎవరు చెప్తున్నాడు? దేవుని సేవకులకు చెప్తున్నాడా? విశ్వాసులుగా మార్చబడ్డ వాళ్ళు, దేవుని సేవకులు అనబడ్డ వాళ్ళు అందరి గురించి ఆయన మాట్లాడుతున్నాడు. రక్షింపబడ్డ మనము కూడా ఒక అడుగు నుంచి ఒక అడుగు ముందుకు వెళ్ళాలా. రక్షణ పొందిన వరకే ఈ రోజు మన గ్రామాల్లో ప్రాంతాల్లో మనం చూస్తే రక్షింపబడ్డ వాళ్ళు అక్కడే ఉండిపోతున్నారు. అక్కడే వాళ్ళు జీవితం అంతా వృద్ధాపంకి వచ్చేంత వరకు అట్లనే ఉంటున్నారు. ఏ రోజు కూడా వాళ్ళు సువార్త ప్రకటించలేదు. కొన్ని సువార్త కూడికలు జరిగినప్పుడు వాళ్ళకి కనువిప్పు కలుగుతుంది, ఎట్లా సువార్త ప్రకటించాలని. కాబట్టి అలాంటి వాక్యము, అలాంటి విధానము మనము మనుషులకు తీసుకెళ్తే అనేకులు దానికి కనువిప్పగలుగుతారు. కొన్ని దగ్గర కార్యాలు కూడా జరిగినాయి. ఆ టైంలో అడ్డుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రోజు కూడా అడ్డుకుంటూ ఉన్నారు. ఎవరన్నా ఏం భారం కలిగి దేవుడిచ్చిన ప్రేరేపణ కొద్దీ అక్కడ ఒక ప్రాంతంలో శుభవార్త కూడికి పెడితే దాన్ని చెడగొట్టడానికి, దాన్ని అడ్డుపరచడానికి ఎన్నో విధంగా ప్రయత్నాలు చేస్తాడు. కానీ దేవుని ప్రణాళిక అక్కడ ఉన్నప్పుడు ఎవడు కూడా దాన్ని విఫలం చేయలేడు. మనకు తెలుసు వాడు ఎట్లా విఫలం చేస్తాడో మనకు తెలుసు. చాలా మంది అనుకునేది ఏంటంటే ఎన్నో అడ్డంకులు ఉన్నాయని చెప్తారు కదా, అవి ఎట్లా అడ్డంకులు వస్తాయని కూడా దేవుడు మనకు చెప్తాడు. వాటన్నిటిని కూడా ఛేదించుకొని ముందుకు పోయి ఆ నశించిపోతున్న ఆత్మలకు మన ప్రభు ఎట్లా వెతికిండో అట్లా మనం వెతకాల. చీకట్లో ఉన్న వాళ్ళు గొప్ప వెలుగు చూసేది అనే వాక్యం మనం చూస్తుంది. చీకట్లో ఉన్న గొప్ప వెలుగు చూసినంటే ఆ వెలుగు చీకట్లో ఉన్న చోట్ల ఆ వెలుగులాగా మనం వెళ్ళి వాళ్ళకి సువార్త ప్రకటించాల. అందుకే ప్రభు అంటాడు, నాకు లోపల ఒక మంది ఉంది, బయట ఒక మంది ఉందని. 2 మందలు కలవాల. కానీ లోపల మంద కొరకే మనుషులు ప్రయాసపడుతున్నారు, సువార్త పని లేదన్నట్టు. కాబట్టి ఆ సువార్త భారము ఎవరితో ఒకరి ద్వారా మొదలు పెడితేనే అది ఇతరులకు కనువిప్పు కలుగుతుంది. మన ప్రభు కూడా పరలోక రాజ్యం సమీపించిందని ఆయన ఎప్పుడైతే సువార్త స్టార్ట్ చేసిండు, బాప్తిసం పొందిండు, పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చింది, ఆయన అభిషేకం పొందుకున్నాడు. ఈయన నా ప్రియకుమారుని ఆయన నుంచి తండ్రి నుంచి ఆ బిరుదు పొందుకున్నాడు. ఆ ప్రియకుమారులాగా జీవించడానికి ఆయన ఎంత ప్రయాసపడింది చూడండి. ఆయన నా ప్రియకుమారుని చెప్పిన మాటకి ఆయన సంపూర్ణంగా నిర్వర్తించిండు. తండ్రి నువ్వు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నేను నెరవేర్చిన అని ఆయన చెప్పగలిగినాడు. కాబట్టి మనం కూడా ఆయన కుమారులమే, ఆయన కుమార్తెలమే, మనం అంతా కుమారులమే. ఎప్పుడైతే మన బాప్తిస్మం అనే విధానం మనలోకి వచ్చిందో అప్పటి నుంచి మనం ఆయన ప్రియ కుమారు. అక్కడి నుంచే యుద్ధం స్టార్ట్ అన్నట్టు. అప్పటి నుంచి యుద్ధం స్టార్ట్ అన్నట్టు. చివరి వరకు ఆయన చనిపోయేంత వరకు కూడా ఎంతో గొప్ప యుద్ధమే చేసిండు ఆయన. కాబట్టి అలాంటి జీవితము, అలాంటి త్యాగపూరితమైన జీవితము మన ప్రభువు మాదిరిగా మనకు ఉంచిపోయినాడు. దాన్ని అపోస్తులు పాటించినారు. ఈ రోజున్న ఈ చోదనున్న మనం కూడా అది మనం ఆదర్శంగా తీసుకొని వాళ్ళు ఎట్లాంటి పరిచర్య చేసినారు, ఏ విధంగా పోయినారు అనేది మనం తెలుసుకోవాలా. ప్రతి సేవకుడు అపోస్తుల కార్యం చదవాలా. అపోస్తుల కార్యం చదివితే గానీ ఆదిమ సంఘం ఎలాంటి కార్యాలు చేసిందో ఈ రోజు ఎందుకు అలాంటి కార్యాలు జరగట్లేదంటే
ఏదో లోపం ఉండాల. అదేందో అది తెలియజేయాలి మనుషులకి. అది తెలియజేయాలంటే అది మన ద్వారా కొన్ని కార్యాలు జరగాల. కొన్ని కార్యాలు జరిగితేనే మనుషులు కనువిప్పు ఉంటుంది. ఆనాడు యేసు ప్రభు ఆయన సువార్త చెప్పుకుంటూ ఆ గలిలయ ప్రాంతం, దెకపోలి అనే ప్రాంతాల్లో చుట్టుపక్కల ప్రదేశాలు మొత్తం ఆయన సువార్త చెప్పుకుంటూ పోయింది. ఎంతో మంది ఆయన దగ్గరికి వచ్చిన బోధ విని అందరినీ స్వస్థత వచ్చిండు ఆయన. ఒక విధం ఆయన బోధిస్తున్నాడు, ప్రకటిస్తున్నాడు, స్వస్థత చేస్తున్నాడు. 3 విషయాలు మన ప్రభువులు చూస్తాం ఆ గుణగణాలు. ఆయన బోధించిండు, ఎక్కడ బోధించిండు, ఎక్కడ ప్రకటించిండు, స్వస్థతలు ఎక్కడ జరిగినాయి అనేది మన సువార్తలో మనం చూస్తాం. మన సేవ పరిచర్లో కూడా అంతే. మనం బోధించే వారిలాగా ఉండాలా, ప్రకటించే వారిలాగా ఉండాలా. మన పరిచర్యలో యేసు ప్రభు అనేకుల్ని స్వస్థపరచాలా అంటే ఆయన చెప్పిన మార్గం, ఆయన వెళ్ళిన మార్గాన్ని మనం ఎంచుకోవాలి. అంత సునాయాసం కాదు. యేసు ప్రభు లాంటి కార్యాలు అపోస్తులు చేసినారు, చెప్పిండు కూడా మన ప్రభు, మన దేవుడు, మన ప్రభు చెప్పిండు. ఆ కార్యాలు వాళ్ళు అది ఆదర్శంగా తీసుకొని చేసిన వాళ్ళు. కానీ ఆయన విధానం ఏందో తెలుసా? ఆయన ఇది కొద్దిగా కష్టంగానే ఉంటది, ఇది నాకు కూడా కష్టమే చెప్పటానికి. కాబట్టి ఆయన హెచ్చరిస్తున్నప్పుడు చెప్పేవాడికి కూడా హెచ్చరికనే, చెప్పేవాడు గొప్పవాడని కాదు. ఆ వాక్యం మన అందరికీ వర్తిస్తూ ఉంటుంది కదా. అందుకు మనము ఆయన ప్రేమమయుడు, కరుణమయుడు కాబట్టి ఆయన ప్రేమ అట్లుంటుందంటే ఒక దశలో ఆయన ప్రేమ, ఆయన కఠినమైన మాటని ఆయన ప్రేమగా చెప్తుంటారు. అసలు కఠినమైన మాట ఎట్లా చెప్పాడు బైబిల్ ఎక్కడుందా? ఎక్కడ లేదు. ఆయన ఒకవేళ చెప్పిండంటే అది మన మంచి కొరకే కదా. ఎందుకు మన పిల్లలు మనం కొడతాం చెప్పండి? వాడు తప్పు మార్గంలో పోతున్నాను కదా. కాబట్టి మనం కూడా అంతే. ఆయన ప్రేమ ఎట్లుంటుందంటే మనుషుల్ని మార్చి పడేస్తుంది ఆయన ప్రేమ. ఆ కలువరి శిలువలో చూపించిన ప్రేమ మనల్ని మార్చలేదా? ఆయన శిలువ మనం మార్చలేదా? ఆయన ప్రేమ ఎంత త్యాగపూరితమైంది. ఆ ప్రేమను మనుషులకు ప్రకటిస్తే, చూపిస్తే మనుషుల్లో వాళ్ళ దుష్టాత్మ నుంచి వాళ్ళు విడుదల పొందుతారు. ఆ దురాత్మలను అవి వెళ్ళిపోతాయి వాళ్ళ నుంచి. ఆ ప్రేమను మనం అట్లా పరిచయం చేయాలా. ఆయన ప్రేమను ఎట్లా మనం వివరించాలా? ఆయన త్యాగం, ఆయన శిలువ మరణం సువార్త ద్వారానే కదా. సువార్త ద్వారా కదా మనుషులు రక్షణలోకి వస్తారు. కాబట్టి ఆ సువార్తలో విఫలమైపోయింది దుష్టుడు. అనేకులు ఏం చేస్తారు సార్? ఆ సువార్త అనే కాన్సెప్ట్ నుంచి పక్క తప్పించి వాడు ఏదో కాన్సెప్ట్ లో ఏదో ప్రోగ్రామ్ అని చెప్పుకుంటూ పోయి సువార్తను పూర్తిగా పెడదవ పట్టిస్తున్నప్పుడు ఏమేమి తెలుసా? ఆ రోజు అబ్రహాం ఆలస్యం చేయకపోవడం ఫిలిస్తీన్లు ముందు పోయి కబ్జా చేసుకున్నట్టు సువార్త ఎంతో మంది గొప్ప గొప్ప దైవజనులు ఆ కాలంలో సువార్త చేసి వాళ్ళ ప్రాణాలు త్యాగం చేస్తున్నారు. ఎంతమంది సువార్త చేసి మిషనరీస్ వచ్చిన మా దేశానికి. కానీ అలాంటి పరిచర్య చేస్తుంటే ఈ రోజు ఎక్కువ శాతం మార్చబడేవాళ్ళు వాళ్ళే మనకి. ఈ రోజు అట్లా చెప్పకపోవటం వల్ల ఏం జరిగిందంటే వాళ్ళు మనకి వ్యతిరేకం అయిపోతున్నారు. ఎందుకు? సువార్త చెప్పకపోవటం వల్ల. ఒక్కటి వేలుతో వాళ్ళు మొత్తం భూమిలో పాతుకుపోయినారు. అవి నువ్వు తీయాలంటే అంత ఈజీ కాదు కదా. ఎందుకు? ఎవరి నిర్లక్ష్యం అది? క్రైస్తవుల నిర్లక్ష్యం. సరే, వాళ్ళు ఎవరు నిర్లక్ష్యం చేస్తారని మనం చెప్పేది కాదు, కానీ ప్రతి హెచ్చరిక మనం తీసుకోవాలా. ఒకవేళ నేను చేయకపోతే నా పరిస్థితి ఏంది అనేది మనం ఎప్పుడైతే మనం అట్లా తీసుకుంటామో వాక్యము, అప్పుడు మన హృదయాలు మండుతాయి. నేను కూడా అట్లా ఉండాలని అనే ఒక భారం మనకి కలుగుతూ ఉంటుంది. యేసు ప్రభు సువార్త ప్రకటిస్తుంటే మన ప్రభువు ఎంతో మంది తండోపతాండాలుగా జన సమూహంలన్నీ ఒకడు స్వస్థత పొందితే ఆ ఒక్కడు పోయి 10 మంది చెప్పిండు. ఆ 10 మంది పోయి 10 మంది చెప్తే అట్లా ఊర్లే కదిలి వచ్చింది ఆయన బోధ చేస్తుంటే. మన ప్రభువు ఆయన సువార్త ప్రకటిస్తుంటే ఒక్కడే బయలుదేరిండు, కానీ కొన్ని గ్రామాలే అతన్ని వెంబడించినాయి మన ప్రభుని. ఎట్లా సాధ్యం చెప్పండి? ఆయన ఒకటే సీక్రెట్ ఏం తెలుసా? ప్రార్థన జీవితం. అది చెప్పాలంటే నాకు కూడా ధైర్యం చాలట్లేదు. ఎందుకంటే అంత గొప్ప ప్రార్థన పరుడు నేనేం కాదు. కానీ ఆయన హెచ్చరిక ఏంది? మీరు అలాంటి పరిచర్య, అపోస్తులు లాంటి పరిచర్య, నన్ను చూసి అపోస్తులు నడుచుకున్నారు. ఇప్పుడు మీరు అపోస్తులు చూసి మీరు ఎట్లా నడుచుకోవాలి అనేది ప్రభు చెప్పే మాట. ఆ రోజు అపోస్తులు ప్రభుని స్వీకరించి ఆయన చెప్పిన మాటని చూడండి. ఒక వ్యక్తి నీతో పాటు సహవాసం చేస్తా ఉంటే ఆ వ్యక్తి నేను బ్రదర్ కొంచెం ఎక్కడే ఉండు బ్రదర్, నేను ఇప్పుడే వస్తాను చెప్పి ఆ వ్యక్తి అక్కడ పోయి ప్రార్థన చేస్తుంటే నీకు ఏమనిపిస్తుంది చెప్పు? మనకేమనిపిస్తుంది చెప్పండి? చేసిన బ్రదర్ నేను కొంచెం వెయిట్ చేస్తానని చెప్పి అంటాం మనం. శిష్యుల్ని కూడా ఆ రోజు అంతే. ఎంత బిజీ ఉన్నా సరే ప్రార్థన మర్చిపోలే. ఒక్కోసారి మనం సేవ చేసి అలిసికి ఇంటికి వస్తాం,
ఒక్కసారి ప్రార్థన, నేను కూడా ఒక్కసారి ప్రార్థన చేయకుండా ప్రభా నీకు వందనాలు ప్రభా అని చెప్పి నేను పనుకుంటా అలసిపోయి. అన్న చెప్తుంటారు కదా, కనీసం ఒక 1 hour అన్న ప్రార్థన చేయాలి పరిచర్యకి. ఎందుకంటే అవన్నీ నువ్వు చేసిన వాటి అన్నిటి ఏమేమో చేసి వస్తావు, అవి తిరిగి వస్తే మళ్ళీ నీ దగ్గరికి చిత్రహింసలు పెట్టండి. ఆ రోజు యేసు చెప్పిన విధానం కూడా అదే. ఆయన దయ్యాలు వెళ్ళగొట్టిండు, రోగులు స్వస్థపరిచిండు, గొప్ప యుద్ధమే చేసిండు ఆయన. ఆయన తిరిగి తండ్రితో సమయం గడపకపోతే, ప్రార్థన చేయకపోతే అవి కష్టం. అందుకు ఆయన వాళ్ళు వీడి కొలిపి ఆయన ఏకాంతంగా పోయి ప్రార్థన చేసిండు. ఆయన ప్రార్థన జీవితమే అపోస్తలులకు కార్యాలు జరగడం కారణం ఏం తెలుసా? ప్రార్థన జీవితం. ప్రేయర్ లైఫ్ లేకపోతే నువ్వు ఎంత చెప్పినా కూడా, ఎంత చేసినా కానీ చెప్తాం మనం, వింటారు మనుషులు. కార్యాలు జరగాలంటే నీకు పరిశుద్ధాత్మ అభిషేకం ఎంతగానో అవసరం. వాళ్ళు ఎప్పుడైతే అభిషేకం పొందినరో వాళ్ళ టోటల్ వాళ్ళ సేవనే మారిపోయింది. ఆ రోజు మన ప్రభువు సువార్త ప్రకటిస్తుంటే ఎంతో మంది జన సమూహం వచ్చింది. ఒక్కడు పోయి అట్లా ఊర్లు కలిసి వచ్చింది. కొంతమంది అయితే యేసుని చూడటానికి వచ్చారు, అసలు నేను చేసే కార్యాలు ఎట్లా చూడటానికి కొంతమంది వచ్చిండ్రు. చూడండి, ఒక్కడితో ఆరంభమైన పరిచర్య ఎంతగా ప్రభావితమైంది అని మన ప్రభువే. కాబట్టి ఒకసారి అనిపిస్తుంది, ఒకవేళ ఆ ప్లేస్ లో నువ్వు ఒక్కసారి అట్లా అంటే ప్రభుత్వం మనం పోల్చుకోము. మన ప్రభు చేసిన పరిచయం ఎంతో గొప్పది. కానీ ఆయన ఏం చేసి తెలుసా? ఆయనలో గొప్పతనం ఏం తెలుసా? నా బిడ్డలు కూడా నాలాగానే చెయ్యాలా. తండ్రి తన బిడ్డలకు ఒక మార్గం చూపించిండు. ఆ మార్గాన్ని తన బిడ్డలు పాటించి తండ్రిని సంతోషపెట్టడం. నా బిడ్డ చూడు ఎంతగా నేను చెప్పిన పని ఎంతగా చేసిన అనేది తండ్రి మెచ్చుకుంటాడంట. యేసు ప్రభువును కూడా అంతే కదా, తండ్రి మెచ్చుకున్నాడు కదా. ఆయనే తండ్రి అని మనకు తెలుసు. కానీ తండ్రి కుమారుని గుణగణం, ఆయన యొక్క రిలేషన్షిప్ అంటారు దాన్ని, ఏమంటారు ఆ యొక్క సంభాషణ కానీ, ఆయన తండ్రి మీద ఆధారపడటం కానీ, అంటే ఎందుకు చేపిస్తున్న ఆయనే తండ్రి అయితే సేవలో తండ్రి అని ఎందుకు సంబోధించింది ఆయన సువార్తల్లో? తండ్రి లేకుండా ఏది కూడా జరగదని, అంటే తండ్రి మీద ఆధారపడేటట్టు మనకు అది నేర్పిస్తున్నారు అంతే. లెసన్ అది చాలా మంది తెలియక యేసు ప్రభు దేవుడు అయితే తండ్రిని ఎందుకు అడుగుతున్నా, ఆయనకి ఏం చేత కాదు, ఆయన కాదని చెప్పి అంటారు. వాళ్ళకి తెలియదు పాపం వాళ్ళకి కదా. వాళ్ళకి తెలియజెప్పే బాధ్యత మంద కదా. వాళ్ళకి ఆ టైంలో తెలియపరచబడకపోతే ఎప్పుడు కూడా వాళ్ళు తెలుసుకోలేదు. రీతిగా యేసు ప్రభు ఎంతో మందిని స్వస్థతలు చేసి, అద్భుతాలు చేసి, ఆ మార్కు సువార్త 5వ అధ్యాయంలో సేనా దెయ్యాలు పట్టిన వ్యక్తి, వాడు ఎన్ని సంవత్సరాల నుంచి వాడు ఆ బంధకాలు ఉన్నాడు. వాడు రాత్రి బొగులు రక్తం కారుకుంటున్నాడు. అలాంటి టైంలో యేసు ప్రభు వాడికి విడుదల కల్పించింది. ఆయన ఏమో చేసిండా? ఖాళీ దయ్యాలు వెలగొట్టి విడుదల కల్పించిండు, అంతే ఆయన చేసింది. కానీ వాడు ఏం చేసింది తెలుసా? ఊరు మొత్తం ఒక్కడ పోయి సాటింపేసింది. 10 గ్రామాలు, 10 పట్టణాల్లో పోయి సువార్త చెప్తే, ఆయన బాగు చేసి చెప్తే, అప్పుడు వాళ్ళంతా కూడా యేసుని వెంబడించారంట. చూడండి, అలాంటి కార్యాలు మన పరిచర్యలో జరగాలని తండ్రి ఇష్టం. మన ప్రభు ఒక ఆశ అది. ఎందుకు తెలుసా? అలాంటి కార్యాలు జరిగితే ఏమవుతుందంటే, ఎప్పుడు అన్యులు ప్రభుని స్వీకరిస్తారు తెలుసా? కార్యాలు జరిగినప్పుడే. ఆయన అంటున్నాడు, మీలో ఉన్న గొప్పతనం ఏంది, మాలో లేని గొప్పతనం ఏంది అన్నప్పుడు దానికి మన జవాబు ఇవ్వాలి కదా. అది ఏదో సవాలుగా, ఏదో రోషంగా తీసుకునేది కాదు. అది ఎట్లా వాళ్ళకి ప్రజెంట్ చేయాలా అనేది ఆ జ్ఞానం మనకి ఎంతో, అది ఖచ్చితంగా మన ప్రభు ఇస్తాడు మనకి. పరిశుద్ధాత్మను ఇచ్చింది అందుకు కదా. ఆయన ఆత్మరూపంగా ఉండి నీకు అన్ని చెప్తా ఉంటాడు. నీ పక్క నుండి నీ హృదయంలోకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. ఒకసారి ఆపంటే నువ్వు ఆపేయాలి అంతే. చాలు, ఇక చాలు, ఇంకా స్టాప్ చేసే, ఇంకా మాట్లాడదు. ఎదుటి వాని హృదయ స్పందన బట్టి మనం మాట్లాడాల. ఇందాక హోటల్లో జరిగితే వాడు అన్నాడు, నేను ఎప్పుడన్నా యేసు గురించి విన్నవాయా అంటే, నాకు ఇంతవరకు ఎవరు చెప్పలేదు. చూసిండ్రా? ఆ టైంలో ఎవరు చెప్పలే, ఆ టైంకి యేసు గురించి మనకి వార్త చెప్పింది. తర్వాత ఆ దురాత్మ అది ఎట్ట చూస్తుంది తెలుసా? ఒక ఉగ్ర రూపంగా చూస్తుంది. ఓ సైతానా, యేసుక్రీస్తు నీకు ఆజ్ఞాపిస్తున్నా, ఇతన్ని విడిచిపెట్టి వెళ్ళిపో. కొంచెం అట్టనే ఉన్నాడు. తర్వాత ఇంక వెళ్ళిపోయిన ఆ నుంచి లేడు. కానీ పోవాల్సిన వాక్యం వెళ్ళిపోయింది, అతను ఆ నుంచి వెళ్ళిపోయింది. విత్తనం అయితే పడింది. ఎవడెవరు సువార్త చెప్పలే.
ఎవరు వినలే. కానీ వాళ్ళ ఫ్రెండ్ సేవకుడు అంట. ఆ ఫ్రెండ్ ఆ రీతికి చేసినప్పుడు అతను ఎట్ట రక్షణ పొందుతాడు చెప్పండి? ఆ సేనా దయం పట్టిన వాడు పోయి 10 పట్టణాల్లో పోయి దెక్కపోలి చుట్టుప్రక్కల ప్రాంతం మొత్తం ప్రకటిస్తే ఆ ప్రజలంతా యేసుప్రభు దగ్గరికి ఆయన ఎక్కడుంటాడు అని చెప్పి కొంతమంది పని బాటలు చేసేవాళ్ళు కూడా అసలు ఆయన ఎవరు అసలు? ఏంది జనమంతా ఊర్లూర్లకు చెప్పుకుంటున్నారు ఏంది? అసలు ఈయన ఎవరు అసలు ఈయన ఎక్కడున్నాడు? ఈయన ఎక్కడుంటాడంట? మరి ఏంది జనాల బోటం ఏందని చెప్పి మనుషులు ఆ రోజుల్లో పని బాటలని ఉంది వాక్యం మీరు సువార్తలో చదవండి. అన్ని విడిచిపెట్టేసి ఆయన వెంబడించారంట. ఆయన చెప్పే బోధ విన్నారు. అలాంటి వాళ్ళు అలాంటి టైం ఇప్పుడు ఉందా చెప్పండి? అంటే అలాంటి బోధ చేస్తూ ఉంటే ఒక సేవకుడు ఆ రీతిగా పరిచయం చేసుకుంటూ పోతే ఊర్లు జనాలు నేను వెంబడిస్తే అప్పుడు నీ పరిస్థితి ఎట్లుంటది? మన పరిస్థితి అనేది కాదు. ఆయన నామానికి ఎంత మహిమ వస్తది చెప్పండి. అదొక అవకాశం కదా! ఆయన చేస్తాడు ఆ రీతిగా. అందుకేనట సర్పములు తేలుతొక్కుటకు మీకు అధికారం, సైతాను బలం అంతటి మీద, శత్రు బలం అంతటి మీద మీకు అధికారం ఇచ్చాను. ఆ అధికారాన్ని మనం ఏం చేయాలా? మనం వాడుకోవాలా. భయపడడానికి వీల్లేదు. మనకు తెలుసు. ఒకప్పుడు భయపడేవాళ్ళం సువార్త చెప్పాలంటే. కానీ ఇప్పుడు భయం లేదు. ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్ముడు నీలో ఉండి నీకు చెప్తాడు. ప్రభా ఈ వ్యక్తికి నేను సువార్త చెప్పాలా? అన్నప్పుడు చెప్తాడాయన. చెప్తాం. తర్వాత ఎక్కడ ఆపమన్నా కూడా ఆ టైంలో మనం ఆపేస్తాం. నేను చెప్తున్నా కదా! 3, 4 3 టైమ్స్ నాకు అట్ట జరిగింది. తర్వాత నువ్వు అంత స్టాప్ చేసేయి. ఇంక చాలు. ఇంక ఆపేయి నువ్వు చెప్పకింక. అంటే ఆ వ్యక్తి ఎంతవరకు ఆమోదించాలో అంతవరకు మనం చెప్తాం. దానికి మించి చెప్తే ఏమో తెలుసా? వాళ్ళున్న దురాత్మలేస్తారు పైకి. వాడికి అవకాశం ఇయ్యొద్దింక. చూడండి ఆ రీతిగా ప్రభు పరిచర్య చేసుకుంటూ ఊర్లే గ్రామాలే ప్రభువుని వెంబడించిన ఆ రోజుల్లో. అలాంటి కార్యాలు మనం చేయాల. నశించిపోయింది ఎక్కడుందో, ఆ నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకానికొచ్చింది. కాబట్టి ఎక్కడ నశించిపోయింది? ఎక్కడ నశించిపోయిందంటే సువార్త లేని గ్రామాలు చాలా ఉన్నాయి గదా! ఎన్నో ప్రాంతాల్లో సువార్త లేదు. అలాంటి ప్రాంతాల్లో పోయి సువార్త చేయొచ్చు మనం. దానికి ప్రణాళిక, ప్రార్థన జీవితం. ఇది మొట్టమొదట ప్రతి దేవుని సేవకులు. ఇది నాకు బహు హెచ్చరిక. ఎందుకంటే మనము ఆ ట్రైబల్ మినిస్ట్రీకి వెళ్తుంటాం గదా! మేము కనీసం ఒక 15, 20 రోజులు, ఒక్కోసారి 20 రోజులు, ఒక్కసారి 15 రోజులు, ఒకసారి 10 రోజులు అట్లా ప్రార్థనలో ఉండిపోతాం. ఎందుకు తెలుసా? ప్రార్థనలో ఉండి పోకపోతే చాలా భయంకరమైన పరిస్థితులుంటాయి అక్కడ. ఎందుకంటే వాడికి తెలుసు. వాడి స్థావరాలు తెలుసు మనకి. ఇవన్నీ ట్రైబల్ ఏరియాస్ మినిస్ట్రీస్‌లో మేము చూసినాం కాబట్టి నేను కళ్ళతో నేనే దానికి సాక్ష్యం. ఎన్నో కార్యాలు దేవుడు చేసిండు తన బిడ్డల ద్వారా. మీకు తెలుసు అవి గతంలో కూడా జరిగినాయి. కాబట్టి దేవుడు ఎందుకు ఇవన్నీ మనకి జ్ఞాపకం చేస్తాడు. ఎక్కడ నశించిపోయిందో మనం వెతకాలంట. యేసుప్రభు వెతికిండు. మనం కూడా తప్పిపోయిన వాళ్ళం కదా ఒకప్పుడు. ఆయన వెతికిండు. ఆయన గ్రామం తిరిగి వెతికిండు ఆయన. అన్ని గ్రామాలు తిరిగి వెతికిండు. ఎన్నో ప్రాంతాలకు వెళ్ళిండు ఆయన. వెతికిండు. తన బిడ్డలు సైతాను ఎంతగా వాడు బానిసత్వాలు, బంధకాలు, రకరకాలమైన రోగాలున్నావు. అప్పుడు దాకా తెలీదు మనకి ఇలాంటి రోగాలు అనేది మనకు తెలియదు అసలు. బైబిల్‌లో చదివేంత వరకు కూడా మనకు తెలీదు. ఇలాంటి డిసీజ్ రోగాలు ఉన్నాయని. చాండ రోగము, మూర్ఛ రోగము అన్ని రకరకాలమైన రోగాలు ఉన్నాయని అప్పుడు కూడా మనకు తెలీదు. అలాంటి టైంలో కూడా ఆయన కనికరం గల దేవుడు కుష్ఠరోగులు ముట్టిండు. ఎంతమందిని బాగు చేసిండు ఆయన. చూడండి అలాంటి కార్యాలు చేసిండు కాబట్టి ఆయన దేవుడిని నమ్మినారు సమస్త అన్యజనులు. వాళ్ళు నమ్మినారు. కానీ క్రైస్తవులే నమ్మలేకపోతున్నారు ఇంకా కూడా. కాబట్టి ఆ అన్యజనులకు సువార్త మనం ప్రకటించాలా. పౌలు అంటాడు మరొక పునాది మీద కట్టలేదంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే అది కొద్దిగా రోషం కలిగించే వాక్యం అది. అంటే ఆయన అర్థం ఏంటంటే ఎక్కడ రాయబడిన ప్రకారము క్రీస్తు నామం మెరుగైన చోట్ల వెళ్ళి ఇల్లారేకు నుంచి యెరూషలేము చుట్టుపక్కల ప్రాంతాలు అన్నిటినీ సువార్త సంపూర్ణంగా ప్రకటించానన్నట్టు. మరొక పునాది మీద కట్టక నిమిత్తము ఎక్కడైతే ఆయన నామం ప్రకటించబడలేదో అక్కడ వాళ్ళు చూతురని, వినని వాళ్ళు వింటారని, గ్రహించిన వాళ్ళు గ్రహిస్తారని అలాగు నేను ప్రకటించి తిని ఆ సువార్తకు నేను పరిచారకుని అయితే అని చెప్తారు రోమి రాసిన పత్రిక. అంటే తన జీవితం అంతా సువార్త కొరకే త్యాగం చేసిండు ఆయన. గాస్పుల్ అంటే ఎంత పవర్ఫుల్ అది. కాబట్టి సువార్త భారం మన ప్రభు ఎట్లా సువార్త ఆరంభించిండో ఎన్నో కార్యాలు జరిగినాయో అట్లా ఫీల్డ్‌లోకి వెళ్తే కార్యాలు జరుగుతాయి.
మనలో ఎంత శక్తి ఉందో, ఎంత బలం ఉందో ఒకసారి మీరు చెప్తే నమ్మరు. ఒక ప్రాంతానికి నేను వాక్యం చెప్పడానికి ఆల్రెడీ ప్రేయర్ కానీ పిలిచింది నన్ను. ఇది ఎప్పుడంటే దిలీప్ బ్రదర్ ఇల్లు కట్టే టైంలో నేను ఊర్లో ఉన్నా ఆ టైంలో. ఆ టైంలో నేను ఊర్లో ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో వెళ్ళటం జరిగింది. అక్కడ ఆన్‌లైన్ ప్రేయర్ నడుస్తా ఉంటే ఆహ్, ఆ ఊరంతా చాతబడి మంత్రాలు, చీకటి శక్తులు అంత భయంకరమైన స్థితి అక్కడంతా. అంత భయంకరంగా ఉంటదన్నట్టు. అలాంటి ప్రాంతాలకు దేవుడు నడిపించిండు ఒకరోజు. ఆ టైంలో ప్రార్థనలు చేస్తా ఉంటే, ఆరాధన చేస్తుంటే, ఆ దయ్యాలు ఎట్టా తాండవిస్తున్నాయంటే, మొత్తం ఊరు మొత్తం కమ్మేసి, ఎంత భయంకరంగా మనుషుల్ని చిత్రహింసలు పెడుతున్నాయి. అంత భయం ఆ వర్షిప్‌లో ఆ ఆరాధనలో కళ్ళు మూసుకొని ఆరాధన చేస్తుంటే, భాషలలో ప్రార్థన చేస్తూ దేవుని ఆరాధిస్తుంటే, అందరూ కలిసి ఆరాధన చేస్తుంటే, అయి మొత్తం గజ గజ వణుకుతున్నాయి. ఎక్కడెక్కడో పారిపోతాం. ఎంత భయంకరమైన పరిస్థితి. ఆమెలో ఒక దయ్యం పట్టిన ఒకామ ఆ టైంలో. ఆ పాస్టర్ నేనెందుకంటే ఇవన్నీ నేనెందుకు నాకొకసారి నేను ప్రశ్నేసుకున్నా, "ప్రభువా! ఇవన్నీ నాకెందుకు చూపిస్తున్నావు?" వాళ్ళు ఎట్లా తెలియగలరంటే, ఎవరికైనా దయ్యాలు పడితే, ఎవరికైనా రోగాలుంటే అప్పుడు పిలుస్తారు మనల్ని. మిగతాటప్పుడు పిలవరు. సరే పోనీలే అట్‌లీస్ట్ అట్లనన్నా వాళ్ళు ఒక ఆత్మకు విడుదల కల్పించినట్టు ఉంటది కదా! ఆ రోజు ఒక దయ్యం పట్టిన ఆమె. ఆ పాస్టర్ గారు ఏం చేశారు, "బ్రదర్ మీరు ఖాళీ వాక్యం చెప్పండి. హీలింగ్ ప్రేయర్ నేను చేస్తానంటే." ఎందుకంటే మనం ఈ ప్రిన్సిపల్ మనం పాటించాలి. ఆజ్ఞ చెప్పినప్పుడు నువ్వెంత గొప్పోడివైనా సరే నువ్వు పాటించాలి. ఒక చిన్నవాడు లేసి బ్రదర్ మీరు ఇట్లా చేయండి అని చెప్పినా కూడా నువ్వు వినాలా. రూల్స్ ఆ రూల్స్ మనం పాటించాల. ఒకసారి మన రూల్స్‌ను అతిక్రమిస్తా ఉంటాం మనం. చెప్పింది ఒకటైతే చేసేది ఒకటి చేస్తా ఉంటాం. అది తప్పన్నట్టు. అయితే సరే అని చెప్పిన మాట ఆయన కూడా దైవ సేవకుడు కదా! సాటి దైవ సేవకుడికి మనం విలువ ఇవ్వాల. వాళ్ళు ఎట్టున్నా ఉన్నయి. సహోదర ప్రేమ చూపించాలి. లేకపోతే వాడు నీ మీద నేరం మోపుతాడు. కాబట్టి అందరిని మనం ప్రేమించాలా. వాడు మన మీద ద్వేషం పెట్టుకున్నా గాని మనం ప్రేమించాలా. దేవుని ప్రేమించిన వాడు మనుషుల్ని ఏం ప్రేమిస్తాడు? అయితే ఆయన చెప్తున్నాడు, "నువ్వు హీలింగ్ ప్రేయర్ చేయకు బ్రదర్ నేను చేస్తాను. ఎందుకంటే ఆయన సంఘ కాపరే గదా!" అంటే ఆయన ఏం చేసిండో తెలుసా? ఆమె దయ్యం బయటకొచ్చింది ఆమెలో. నేను కళ్ళు మూసుకొని భాషల్లో ప్రార్థన చేస్తే నేను గమ్మున కుర్చీ మీద కూర్చున్నా నేను. కూర్చుంటే ఆయన అందరూ ప్రార్థన చేస్తుంటే అది ఉండి ఒక్కసారి లేసి మొత్తం దెబ్బకు అదురుబోయి ఈ మూల నుంచి ఆ మూలకెళ్ళిపోయింది పాస్టర్ అమ్మ. ఎళ్ళిపోయాక అది ఎట్టొస్తుందంటే అంత ఫోర్స్‌ఫుల్‌గా వస్తుంది ఆ దయ్యం. ఆమెలో నుంచి బయటకొస్తుంది. అప్పుడు ఇక వాళ్ళు ఇక రకరకాలుగా ఏదేదో చెప్తా ఉంది. ఏదో మాట్లాడుతుంది. పిచ్చి పిచ్చిగా చేస్తుంది నాకంతా. చర్చిలోళ్ళంతా ఒక సైడ్‌కెళ్ళిపోయారు మొత్తం. అక్కడున్నోళ్ళంతా ఒక సైడ్‌కెళ్ళిపోయినారు. సరే అని చెప్పి ఆయన ఏం చేశాను, నా పాటికి నేను కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తా అన్నీ గమనిస్తా ఉన్నా. ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఏం చెప్తలేరు గమ్మున ఆయనే చెప్తారు. తర్వాత లాస్ట్‌కొచ్చి బ్రదర్ మీరు వచ్చి ఆమెకు ప్రార్థన చేయండి బ్రదర్ అంటే, అప్పుడు నేను ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తే ఆ దయ్యం మాట్లాడుతుంది. ఒక ఒక దయ్యం ఒక ఆమెకి ఏం మాట్లాడుతుందో తెలుసా? నేను ముగ్గురిని ఇంట్లో ఉన్న ముగ్గురిని నేను తీసుకొని పోతా. ఆల్రెడీ కొంతమంది చంపేసిందది. ఆత్మహత్యలు అట్లా ప్రేరేపించి చంపేసింది. ఈ ముగ్గురున్నారు. ఆ ముగ్గురు వాళ్ళు కూడా నేను తీసుకుపోతా అన్నప్పుడు అప్పుడు ఆ దయ్యంతో మాట్లాడాను. ఇక మీదట ఈ బిడల్లో యేసు ప్రభు రక్తంలో కడగబడ్డవాడు. నీకు అధికారం లేదు సైతానా నీకు ఆజ్ఞాపిస్తున్నా యేసుక్రీస్తు నామం. ఈళ్ళని ఇంక ముట్టడానికి వీలేదు. ఈళ్ళ మళ్ళా నువ్వు ప్రవేశించడానికి వీల్లేదని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేశానో అప్పటి నుంచి ఆ దయ్యం వెళ్ళిపోయింది. తిరిగి మళ్ళా తిరిగి లేసి తర్వాత సాక్షి చెప్తాం. ఇద్దరు యవ్వనస్తులు పిల్లలు. వాళ్ళు మళ్ళా సాక్ష్యం చెప్తాం తర్వాత ఆ కుటుంబంలో దేవుడికి విడుదల కల్పించిన టైంకి. ఇంకొక ఆమె ఆ దయ్యము ఈళ్ళేం చేస్తుంది తెలుసా? చెప్పు, సీపురు తీసుకొని పో సైతాన్ అంటే పోతదది. చెప్పు, సీపురు తీసుకొని పోతా ఆ దయ్యంతో ఎట్ట మాట్లాడుతుంది తెలుసా? తుస్కారంగా మాట్లాడుతుంది. చులకనగా మాట్లాడుతుంది. "ఏమన్నా ఎక్కువ మాట్లాడబాకండి మీరు సైలెంట్‌గా ఉండండి. మీరు సైలెంట్‌గా మీరేం దానితో రెచ్చగొట్టొద్దు దాని నుంచి సైలెంట్‌గా ఉండండి" అని చెప్పి నేను చెప్తుంటే, ఈళ్ళింకా ఎక్కువ చేస్తున్నారు. అది ఒక్కసారిగా ఇట్లా ముందుకొచ్చేసరికి అక్కడికెళ్ళిపోయారు మళ్ళీ. అంటే చూడండి అక్కడ అక్కడున్న వాళ్ళు ఎంతమంది చూస్తున్నారు? చుట్టుపక్కల కొంతమంది అన్యులొచ్చినారు. రక్షణ పొందిన వాళ్ళు కొంతమంది వేరే వేరే గ్రూప్స్ వచ్చినాయి అక్కడికి. ఇదంతా వాళ్ళు చూస్తా ఉన్నారు. ఇది నేను చెప్పే పాయింట్ అని. ఇది ఫీల్డ్‌లో ఉన్నప్పుడు ఇది మేము చాలా భయంతో ప్రార్థన చేస్తాం. ప్రభా! మేము ఆ రీతికి పోతున్నాం ప్రభా! నీ నామంకి ఎక్కడ కూడా అవమానం రావద్దు ప్రభా! నీ నామాన్ని మేము ఘనపరచాలా. సమస్త అన్యజనులు ఎక్కడ పోయినా సరే, నీ నామానికి మేము మహిమ తీసుకొని రావాలా. మాలో ఏముంది ప్రభా గొప్పతనం. అది కేవలం మీ ద్వారానే.
మేము ఖాళీ నిలబడుతున్నాం అంతే ప్రభా. సమస్త కార్యములు చేసే గొప్ప దేవుడు నువ్వే, మహిమ నీకే ప్రభా అని ఎప్పుడు మనైతే ప్రతి క్షణం మనం సంబోధిస్తూ ఉంటాం ప్రభుని. ప్రతి క్షణం ప్రభుని ఆరాధిస్తూ ఉంటాం, భాషలలో మనం ప్రార్థిస్తూ ఉంటాం. ఇది నేను చాలా గమనించింది. అయితే ఆ దురాత్మ వచ్చి, ఆ దయ్యం వచ్చి వించ చేస్తుంటే అప్పుడు ఆయన వచ్చి ఏం చెప్తాం, అన్న మీరు పోయి ప్రార్థన చేయండి అన్న అని చెప్పాను. అప్పుడు అన్న సరే బ్రదర్ నేను ప్రార్థన చేస్తాను, కొంచెం నూనె తీసుకోగలరు అని చెప్పండి. కొబ్బరిని తీసుకుంటే నూనె ప్రార్థన చేసి ఆమె తల మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తే అది చాలా అది ఇటు చూడమంటే అది చూస్తలేదు, మొక్క సైడ్కి పెట్టుకున్నది. ఇట్లా చాలాసేపు సతాయించింది. ఒక దశలో చెప్పాలంటే నా వల్ల కూడా కాదు అక్కడ, అది పోతలేదు. అది ఎట్ట మునిగేస్తే నేను పోనంటుంది. నువ్వు ఎవరో చెప్పిన పోను సరే అని చెప్పేసి కొంచెంసేపు అది భయంకరంగా ఉండేసరికి అట్లా వదిలేసి అప్పుడు నాకు ఆత్మ ప్రేరేపణ, ప్రార్థన చేసినప్పుడు కళ్ళు మూసుకొని భాషల్లో ప్రార్థన చేస్తా ఉన్నా. అప్పుడు దేవుడు ఒక విషయం నాకు బయలుపరిచింది. ఒక దేవుని ఆత్మ ప్రేరేపణ. అప్పుడు నేను ఏం చేసిన, అప్పుడు దాకా నేను భాషల్లో ప్రార్థన చేసిన అది ఆత్మ ఇచ్చిపెట్టి వెళ్ళిపోతానని చెప్పి అన్నా, అనేది సతాయిస్తుంది. తర్వాత లాస్ట్ అప్పుడు నాకు ఒక దేవుని సేవకు చెప్పిన నాకు ప్రేరేపణ, అది నాకు జ్ఞాపకానికి వచ్చింది. చంద్రశేఖర్ గారు అన్న చెప్పిండు. ఆ టైంలో నేను కళ్ళు మూసుకొని కొంచెం ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు తల మీద చేయబెట్టి అప్పుడు దాన్ని మాట్లాడు, యేసుక్రీస్తు నీకు ఆజ్ఞాపిస్తున్నా, నువ్వెవరో చెప్పు, ఈమె ఎందుకు నువ్వు శోధిస్తున్నావు, ఈమె రక్షణ పొందిన దేవుని బిడ్డ, యేసుప్రభు రక్తంలో కడగబడిన బిడ్డ ఈమె, ఇతను ఎందుకు నువ్వు ముట్టినావు అంటే అది ఏదో చెప్తుంది. తర్వాత నీ పేరు ఏం పేరు అది ఏమని తెలుసా, నేను పిచాసిని అని చెప్పి పెద్ద సౌండ్తో చెప్పింది. మరి ఎందుకు వచ్చావంటే చెప్తలేదు, అది పేరు చెప్పింది, ఇంకేం చెప్తాను నేను చెప్పను, నేను చెప్పాల్సినవి చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు నేను చెప్పను అని చెప్పని మాట్లాడుతున్నాను. అది అంతమంది అందరు చూస్తున్నారు, అక్కడ అందరు చూస్తా ఉన్నారు. అప్పుడు నేను ప్రార్థన చేసిన. ఎప్పుడైతే నేను ప్రార్థన చేసి ప్రభా యేసు ప్రభు ఒక అగ్ని నేను కాల్చక ముందే దురాత్మ నేను ఇచ్చిపెట్టిపో అని చెప్పి ఎప్పుడైతే నేనైతే అట్లా ఉచ్చరించి, పైకి నేను చెప్పలేదు, నా హృదయంలో అనుకుని ఎప్పుడైతే ప్రార్థన చేసి ప్రభావ మీ అగ్ని దిగును కాక మీ కాల్చి దురాత్మ ఎప్పుడైతే నేను అట్లా ఉచ్చరించాను, అప్పుడు ఎమ్మిటి పలుకు చర్చి మొత్తం మంట అని భయంకరంగా మొత్తం చర్చి మొత్తం తిరుగుతుంది. అరుస్తూ ఉంటే నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఆ దయ్యాన్ని చూసి కాదు, ఆమె పడే బాధ లాస్ట్ చివరికి విడిచిపెట్టి వెళ్ళిపోయింది ఆ దురాత్మ. అప్పుడు వాళ్ళందరూ ఎంతోమంది వచ్చి అప్పుడు దేవుని మహింపరిచినారు. అంటే ఎందుకు నేను ఈ మాట నేను చెప్తున్నా అంటే, ఏదో నేను గొప్పతనం నేను చెప్తలేను. దేవుడు మనకి ఇచ్చిన అభిషేకము, దేవుడు మనకి ఇచ్చిన శక్తి సామర్థ్యము, మనలో ఎంతగానో దేవుడు అంత శక్తి ఇచ్చింది, మనకి అంత పవర్ ఇచ్చింది దేవుడు మనకి. నేను అడిగిన ప్రభా, చంద్రశేఖర్ గారు చెప్తారు మీలో ఎంత అగ్ని ఉందో మీకు తెలియదు బ్రదర్ సిస్టర్ సంజయ్, ఎంతసారి వాక్యం చెప్పాను వింటా కదా. ఒకసారి నేను అడిగిన ప్రభా, మాలో ఏముంది ప్రభా, మాలో మీ అగ్ని ఉంది కదా, మీకు శక్తి ఉంది కదా ప్రభా, కాబట్టి నేను అది చూడాలా ప్రభా, ఒకసారి నాకు చూపించు ప్రభా అంటే దేవుడు చూపించాను, ఆ రూపంగా చూపించి. అంటే అప్పుడు నాకు అర్థమైపోయింది, ఇలాంటి విధానం ఉన్న వాళ్ళు ఆ టైంలో ఆ దయ్యం వాళ్ళని పోకపోతే వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ జీవితాంతం దాంతో పోరాడాల్సిందే కదా. అంటే దాని అర్థం ఏంది, అలాంటి నశించిపోయిన వాళ్ళ కోసమే మన ప్రభు వచ్చింది ఈ లోకానికి. ఎక్కడ నశించిపోయినా అక్కడ పోయి గ్రామాలు తిరిగి అనేకులు సువార్త చెప్పి రోగుల నుంచి విడుదల పొంది ఎంతో మంది బాగు చేసి సమస్తాన్ని నెరవేర్చి చివరిగా మన కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేసి ఆయన మరణం నుంచి విజయం పొంది తిరిగి లేసి అవన్నీ ఆజ్ఞాపించి తన శిష్యులకి ఇప్పుడు మీరు వెళ్ళండి, అప్పుడు ఆయన తిరిగి అధికారం పొందుకున్న తర్వాత అధికారాన్ని ఇచ్చిన తర్వాత అప్పుడు మేము సువార్త చేస్తే భూలోకాన్ని తల్లకిందులు చేస్తుంది, తల్లకిందులు అయిపోయింది. సువార్త విజృంభించి పనిచేసింది సువార్త. ఆ టైంలో ఎంతమంది ప్రభుని స్వీకరించగలిగింది. అందుకే ఒక వాక్యం ఎప్పుడు మన జ్ఞాపకానికి వస్తూ ఉంటుంది, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఈ సృష్టి మూలుగుతూ ప్రసవేద పడటం తేలి చూస్తుందంట, ఎవరు మమ్మల్ని వినిపిస్తారని. ఆనాడు సేనాపతి దయ్యాన్ని వాడిని విడిపించకపోతే, ఒక్కడిని దయ్యం బట్టి విడిపిస్తే యేసు ప్రభు వాడు పోయి సువార్త చెప్పింది 10 మంది. ఒక్కడు స్వస్థత పొందితే వాడు పోయి 10 మంది సువార్త చెప్పింది అనుకో, 10 మంది ప్రభు నమ్ముకుంటారు. అరే మొన్నటి దాకా దయ్యాలు బట్టి ఆ గ్రామం వాడు కొండలో లోయలో తిరిగిన వాడు ఎవరి వల్ల కాలేదు, వీడు ఎట్లా విజయం పొందిండు,
అసలు ఎట్లా సాధ్యం ఇది? ఎవరి వల్ల కాలేదే? అసలు ఈయన ఎవరు అంటే ఆయనే దేవుడు, ఆయనే యేసు ప్రభు, ఆయనే నన్ను బాగు చేసిన అని చెప్పి ఊరు మొత్తం పోయి సాటింపేస్తే ఆ ఊర్లు కదిలిచ్చినాయి ప్రభు కొరకు. ఈ రోజు అట్లా జరుగుతుందో చెప్పండి? అలాంటి పరిచర్య కోసము, అలాంటి పరిచర్య చేసేవాళ్ళు కావాలని ప్రభు చూస్తున్నాడు ఈ రోజు మన వైపు. ఆయన తేరి చూస్తున్నాడు మన వైపు. అలాంటి పరిచర్య కోసం దేవుడు మనం చేయగలమా? తీర్మానం కదా, అంతే. తీర్మానం తప్ప ఏముండదు. యేసు ప్రభు అంటాడు, మిమ్మల్ని ప్రేమించే వాడిని ప్రేమిస్తే మీ ప్రేమ ఏ పాటిది? శాస్త్రుల పరిచయం అట్టనే ప్రేమిస్తున్నారు. శాస్త్రుల పరిచయం నీతి కంటే మీ నీతి అధికం కావాలన్నాడు. అధికంగా దాని అర్థం ఏంది? మీరు ఉన్నత స్థితిలో మీరు అసలైన నీతిని కనబరచాలని అర్థం. అంటే వాళ్ళంతా స్వనీతి, వాళ్ళ స్వార్థము వాళ్ళది, వాళ్ళ ఎంత వాళ్ళ చుట్టే తిరుగుతుంటారు కదా. నేను రక్షణ పొందితే చాలు, రక్షణ పొందిన నాకు రక్షణ ఆనందం నాకుంది, ఇతరులకు రావద్దా ఆనందం? ఇతరులకు ఆ సంతోషం రావద్దా? మనమే రక్షణ పొంది మనమే ఆనందిస్తున్నాం కానీ వాళ్ళకి రక్షణ లేదా, వాళ్ళకి రక్షణ కావద్దా అనే భావం ఎప్పుడైతే మనకు కలుగుతుందో అప్పుడు నీ హృదయం మండుతుంది. అప్పుడు నువ్వు నోరు మూసుకొని ఖాళీగా ఉండవు. ఎవరికైనా సునాయాసంగా సువార్త చెప్తావు, భయపడేది అవసరమే లేదు. నీకు తెలిసిపోతుంది, పరిశుద్ధాత్మ నీకు చెప్తాడు ఈ వ్యక్తి సువార్త ప్రకటించాలా లేదా అని. సువార్త లేక ఎన్నో ప్రాంతాల గ్రామాలు ఉన్నాయి. అలాంటి ప్రాంతాలకు పోయి మనం చెప్పాలా. ఈ ప్లాట్ఫామ్ దేవుడు అందుకు ఇచ్చిండు. ఇక్కడి నుంచి తరబిది పొందటం, అనేక ప్రాంతాలకు వెళ్ళాలా. ఎవరు పరిచర్య వాడితే, ఎవరు పిలుపు వాడితే, నాకు తెలుసు నా పిలుపు ఏందో, నాకు దేవుడు బయలుపరిచిండు, దాని ప్రకారం నేను పోతున్నాను. నీ పిలుపు ఏందో ఈ రోజు నువ్వు గ్రహిస్తే నువ్వు దాని ప్రకారం నువ్వు పోతావు. నీ తలాంతును అభివృద్ధి చేసుకుంటావు. ఇంకా కొన్ని తలాంతులు ఒకవేళ ఇంకా ఒకటే ఇచ్చిండేమో, కానీ ఒకటి ఇంకొకటి చేస్తే ఇంకా రెండు ఇస్తాడు, రెండుకి రెండు ఇస్తాడు, నాలుగు, అట్లా మల్టిప్లై చేసుకుంటూ పోతేనే ఆ లెవెల్ పరిచర్య వస్తుంది. కానీ సీక్రెట్ ఏంటో తెలుసా? ప్రార్థన జీవితం. మన ప్రభుతో ఏకాంత ప్రార్థన జీవితం లేకుండా అసాధ్యమని నేను చెప్తలేను, బైబిల్ వాక్యం చెప్తుంది. అపోస్తులు కూడా దానికి సాక్ష్యం. అపోస్తులు కూడా ప్రభు ప్రిన్సిపల్ వాళ్ళు ఎప్పుడు ఉపవాస ప్రార్థనలు ఉంటారు. ఎక్కువ గ్రూప్స్ గా ఉపవాసాలు చేసి ప్రార్థన చేస్తారు. అట్లా అది ఒక దగ్గర జమ్మయ్యి ఉపవాస ప్రార్థనతోని పరిచర్య జరిగించిన వాళ్ళు. అందుకు కార్యం జరిగింది. ప్రభు ఆయన విధానాన్ని ఆయన తోచ తప్పకుండా ప్రభు విధానం, ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు కాదు ఆ టైంలో. కాబట్టి ప్రభు కూడా మనకు ఆ మార్గాలన్నీ చూపిస్తుంది ఆ వాక్యం ద్వారా. కాబట్టి మనం కూడా మన పరిచర్య జీవితంలో కూడా, నేను వాక్యాన్ని ముగిస్తున్నా, మనం కూడా అలాంటి పరిచర్యకు దేవుడు అనేక ప్రాంతాలకు మనం కూడా వెళ్ళాలా. మనం అటు తీర్మానించుకోవాలి మీదట. అని ఎవరిని బలంతం చెయ్యము. కాబట్టి ప్రభు పౌలు అంటాడు, సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. పౌలుకొకరికే భారం ఉందా? మనకు లేదా భారం? ఒక దేవుని సేవకుడు, అతని పేరు నేను చెప్పను, తను ఎంతగానో ఆశ దేవుని పరిచయం చేయాలని. ఎంత ఆశ అంటే ఒక్క క్షణంలో నీ దేశాన్ని మార్చాలా అన్న ఆశ అన్నట్టు. అంటే అలాంటి తపన కలిగిన వాడు అన్నట్టు. పాపం తనకు తెలీదు ఎట్లా పోవాలో ఏం పోవాలో తెలీదు. ఆయన ఆ సేవకుడు ఏం చేసిండు తెలుసా? బ్యాగులో కొన్ని బిస్కెట్ ప్యాకెట్స్, కొన్ని స్నాక్స్ వేసుకొని బ్యాగ్ తగిలించుకొని బండిలో స్టార్ట్ చేసుకొని ఎక్కడ జనాలు కనపడితే అక్కడ సువార్త చెప్పుకుంటూ పోతుంది. ఎక్కడ కనిపిస్తే అక్కడ. ఆ క్షణం అతను కూడా తెలియదు, ఎక్కడ చెప్పాలో కూడా తెలియదు. కానీ ఆశ, ఆసక్తి, తపన, తీవ్రతనికి ఎప్పుడైతే ఉంటుందో మనకి, మీకు ఆశ లేదని నేను చెప్పలేదండి. ఆ తీర్మాన తపన ఎప్పుడైతే ఉంటుందో ప్రభు నిన్ను నడిపిస్తాడు. అక్కడ పోయిండు, నా కళ్ళతో నేను కూడా చూసిన, నాతో పాటు సువార్త చెప్తుంటే నాకు ఎంత ఆశ్చర్యం అనిపించిందో. ఎందుకు? తపన అన్నట్టు. ఎట్ట చేయాలో తెలీదు, ఏం చెప్పాలో తెలీదు, కానీ పోయిండు. సువార్త చెప్తుంటే ఎంత సంతోషపడ్డాం అంటే, చూడండి, ఎవరిచ్చిన తలంపు చెప్పండి. దీనికి ముందు ఒక రోజు నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా కొంతకాలమేమో సంఘాలకు నడిపించను, కొంతకాలమేమో ఎక్కడెక్కడ నడిపించను, ఇప్పుడు నేను ఎక్కడ పోవాలా ప్రభువా? పోయిన సంఘాలేమో వాక్యం వింటున్నారు, వాక్యాన్ని స్పందిస్తున్నారు. తర్వాత వాళ్ళంతా ఎంతగానో ఆసక్తి కలిగి వచ్చి ప్రార్థన చేసుకుంటే వీళ్ళకేమో చాలా బాధగా ఉంది. వీళ్ళేమో మేము ఎక్కడ అయిపోతాం అని చెప్పి ఏంది ప్రభు నా పరిస్థితి ఏంది ప్రభు అంటే, అప్పుడు ప్రభు చెప్తాడు, నువ్వు అనిల ఎద్దకెళ్ళి సువార్త ప్రకటించాను. వాక్యం ద్వారా దేవుడితో మాట్లాడండి. ప్రభు నేను ఒక్కనే కదా ప్రభు, మరి నేను ఎట్లా పోవాలి ప్రభు అంటే,
నేను ఒక్కడనే బయలుదేరినా నువ్వు చదవలేదా వాక్యం? నేను ఒక్కడనే బయలుదేరినా. అప్పుడు నేను కూడా బ్యాగ్ తగిలిసుకొని ఎర్రటి ఎండలో, ఇదే టైం అనుకుంటా, ఏప్రిల్ నెలలో బ్యాగ్ తగిలిసుకొని స్నాక్స్ బిస్కెట్ బ్యాగ్లు వేసుకొని అక్కడ పోయి సువార్త సేవకులు వాళ్ళ గ్రామం వరకు వాటి వరకు పరిమితం. అలాంటి వాళ్ళు 2-3 జమ చేసుకొని వాళ్ళకి బండి పెట్రోల్ పోపించి అప్పుడు వాళ్ళ ఆ సువార్త తీసుకెళ్ళాం. ఎందుకంటే మేము ట్రైబల్ మినిస్ట్రీలో సువార్త పరిచయం చేస్తున్నప్పుడు మాకు ఒక అవగాహన ఉంది ఎట్లా అన్యులకు సువార్త ప్రకటించాలి. అందుకు నేను ఎప్పుడు చెప్తా ఉంటా, నేను చెప్పేది కాదు, ప్రభు చెప్పే మాట ఏంటి, నీకు ఒక సహకారుడు అవసరం. నీతో పాటు ఒక జతలుగా దేవుడు ఇద్దరిద్దరికి ఎందుకు పంపిన దేవుడు? పౌలుకి తిమోతి అవసరం, పౌలుకి శీల అవసరం, నువ్వు యోహాను అయితే నీకు పేతురు అవసరం. ఎందుకంటే ఇద్దరు దైవ సేవకులు ఇద్దరు కలిసిపోయి పరిచయంలో కొనసాగితే కార్యాలు జరుగుతాయి, సపోర్టింగ్ ఉంటుంది అన్నట్టు. కానీ ఆ టైంలో ఎవరు సపోర్ట్ లేరు నాకు. ఒక్కడనే బయలుదేరినా, వాళ్ళిద్దరు కలిసిండ్రు. కానీ దేవుడు నాకేం చెప్పి తెలుసా, నువ్వు వెళ్ళు, నీకు కొంతమంది నేను నీకు ఇస్తా, వాళ్ళు నీతో కలుసుకుంటారు. అది ఎప్పుడైతే నేను నీకు చెప్పను. ఒక్కనే పోయినా, కొంతమంది ఒక బ్రదర్ తీసుకుపోయినా, నాకు ఏం తెలియదు. బండి ఎక్కించుకొని నేనే తీసుకుని ఊళ్ళు చెప్పమంటే అక్కడ పొలాలు ఉన్న వాళ్ళకి తెలిసి వార్త చెప్తే ఎంత సంతోషం అనిపించిందో. మొట్టమొదట దేవుడు చేసిన కార్యం చెప్పి వాక్యాన్ని ముగిస్తా. ఆ రోజు ఫస్ట్ అనిల్ దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు చేసిన కార్యం తెలుసా, నాతో పాటు 2 సేవకులు, గొప్ప సేవకులు, వాళ్ళు సంఘాలని పెద్ద సంఘాలన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళు నాతో పాటు రావడానికి కష్టం. వీడు చూస్తే పిల్లోళ్ళలాగా ఉన్నాడు. హైదరాబాద్ నుంచి ఎందుకు వచ్చిండు, నేను ఎవరు లేకనా వచ్చిండు, చూద్దాం ఈయన ఏం చేస్తాడో చూద్దాం అని చెప్పి నాతో పాటు వచ్చిండ్రు. భద్రానంగా వచ్చింది అన్నట్టు. ఆ టైంలో ఏం జరిగింది తెలుసా, ఒక ఊర్లలో చాలా తక్కువ కులం వాళ్ళు, అంటే యానాదులు అంటారు వాళ్ళు ఎక్కడ ఊరి చివరి ఉంటారు. ఊరి చివరి ఉండి వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం చిన్న గుడిచిలు వేసుకొని ఎప్పుడు తాగుతూ ఉంటారు. వాళ్ళంతా భయంకర స్థితిలో ఉంటారు వాళ్ళు. అయితే అలాంటి ప్రాంతాలకి ఆ రోజు దేవుడు ప్రభు నన్ను తీసుకెళ్ళింది. అయితే నాకు అనిపించింది, బండి వేసుకొని పోతుంటే వాళ్ళ దాటిపోయినాక నాకు ఎందుకు ప్రేరేపణ వచ్చింది, ఈ సువార్త ప్రకటించి వీళ్ళకి చెప్పొచ్చు కదంటే. ఎందుకంటే అందరూ కూర్చుండ్రు, ఎండ టైంలో చెట్టు కింద కూర్చుండ్రు లైన్ గా, మొత్తం పిల్లలు నీళ్ళలో అందరూ కలిసి మొత్తం చాలా మంది గుంపు ఉంది అక్కడ. సరే అని చెప్పేసి బండి మళ్ళీ వెనక్కి తిప్పేసి ఆ డౌన్ లో కింద దిగిపోయి, బ్రదర్ రండి బ్రదర్ వాకింగ్ చేయాలంటే, బ్రదర్ మీరు చెప్పండి బ్రదర్ సువార్త. లేదు మాకు తెలియదు అన్న, మీరు చెప్పండి సువార్త చెప్పండి, అంత దూరం నుంచి వచ్చారు హైదరాబాద్ నుంచి, చెప్పనంటే సరే అని చెప్పి వాళ్ళకి సువార్త చెప్పింది. భయంకరంగా తాగుతారు వాళ్ళు. అక్కడి నుంచి స్టార్ట్ చేసి తాగుడు ఎలాంటి వ్యసనము అక్కడి నుంచి చెప్పుకొని సువార్త చెప్పిన తర్వాత వాళ్ళ చేత ప్రార్థన చేయించిన, మీరు నమ్మితే ప్రభువులో విశ్వాసం ఇస్తే నేను చెప్పి ప్రార్థన చేయండి, పాపాలు ఒప్పించిన ప్రార్థన చేయించిన, వాళ్ళు ఎంతగానో సంతోషించింది. తిరిగి మేము వస్తా ఉంటే అప్పుడు ఏమైంది తెలుసా, ఒక ముసలాయన వచ్చి, అయ్యా మా కొడుక్కి సావు బతుకులో ఉన్నాడు, చాలా బాధపడుతున్నాయ్యా, ఒకసారి ప్రార్థన చేస్తారయ్యా మీరు అని అంటే, అయ్యా ఎందుకు చేస్తామని చెప్పాను అంటే, వీళ్ళు ఏం చేసిండ్రు, ఈ జపాన్లో వీళ్ళు గడ్డ మీద ఉన్నారు, కిందికి రాలే. రండి బ్రదర్ అంటే, లేదే మీరు పోయిరండి అన్న, మీరు పోయిరండి అని చెప్పాను. నేను ఒక్కడిని పోయినా. ఆ గుడిసి వెనక పక్క వాడు ఎట్లుండి తెలుసా మనిషి, చిన్న చిన్న కాళ్ళు, ఇంత ముఖం, మొత్తం అస్థి పందిరివే కనిపిస్తున్నాడు. మాంసం ఏం పెద్ద కనిపిస్తుంది. అంత భయంకరమైన రోగం వచ్చింది. మరి ఏ రోగం వచ్చిందో మనకు తెలియదు. ఒంగోలు కిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్లారంట. ఇంకా ఏ వ్యక్తి బతకడు, ఇంకా ఇంటికి తీసుకొని మీ కళ నుంచి ఉంటారని చెప్పి ఇంటికి పంపిస్తే, వాళ్ళు ఎక్కడ గుడిసెలో బండేశారు ఎండలో, మొత్తము బక్కగా అయిపోయింది. వాడి పరిస్థితి ఎంత, నేను చూసి నేను భయపడ్డా, అంత భయంకరమైన వ్యక్తి. సరే అని చెప్పేసి తీసుకపోతే ఏమైందంటే వాళ్ళు చెప్పట్లేదు. కానీ ఏదో 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 ఒక రోగం, భయంకర రోగం, అది ఏ రోగం మనకు తెలియదు. సరే అని చెప్పి నూనె తీసుకొని ప్రార్థన చేయించిన, అబ్బాయి చేత పాపాలు ఒప్పించిన, యేసు ప్రభు నేను స్వస్థపరుస్తానని నువ్వు నమ్ముతున్నావా? నమ్ముడుతురు కదా. నేను ఈ కార్యం చేయటానికి నువ్వు నమ్ముతున్నాను ఎవరు అడుగుతారు అక్కడ సువార్తల్లో? పుట్టివాడిని అడుగుతాడు. నేను ఈ కార్యం చేస్తే నీకు నమ్మకం ఉందంటే, ఉంది ప్రభు అంటాడు. ఇది మనం రిసీవ్ చేసుకోవాలి. ఈ మాట మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. సువార్త మనం ఎక్కడ ప్రార్థన చేసేటప్పుడు రోగికి ఇది మనం రిసీవ్ చేసుకున్నప్పుడే మనం దాన్ని రిలీజ్ చేయాల. అప్పుడు ప్రార్థన చేయించిన, పాపాలు ఇప్పించి నూనె రాసి ప్రార్థన చేయించిన, ఈ నూనె పెట్టమ్మా ఇంటికి మొత్తం పెట్టు, ప్రార్థన చేసుకొని చెప్పేసి వచ్చేసినాక నేనేం చెప్పాను, బ్రదర్ వీళ్ళని ఫాలోఅప్ చేయండి బ్రదర్, వీళ్ళు మంచిగా వింటున్నారని చెప్పి వాళ్ళు చెప్తే, అయ్యా మీరు రండి అని చెప్పంటే, నెల రోజుల దాకా ఒక్క వ్యక్తి ఆ చోటకు పోలే. పక్కనే ఊరు, అస్సలు ఫోన్ కూడా పోలే. నాకు ఎందుకు రోజు ప్రార్థనలో కూర్చున్న ప్రేరేపణ, ఎట్టున్నారు పోయిందా లేదని చెప్పి, నాకు అక్కడ ఫోన్ నెంబర్ లేదు వాళ్ళది. నేను ఫోన్ చేస్తే ఆ వ్యక్తి ఏం చెప్తాను తెలుసా, పాస్టర్ గారు మేము పోలేదండి అని చెప్పింది. ఎందుకు వాళ్ళు చెప్పారు కదా, దగ్గరే కదా మీకు పోవచ్చు కదా చర్చ అయిపోయినాకంటే, పోలేదు.
అప్పుడు నేను ఏం చేసిన నాకు ఎందుకు దేవుడు ప్రేరేపణ, నేను వెళ్ళి త్వరగా ఎక్కడించాను. ఒక ఆదివారం రోజు అక్కడ పోయి సువార్త మళ్ళా పోతూ అప్పుడు నన్ను గుర్తు పెట్టుకున్నారు వాళ్ళు. అప్పుడు గుర్తు పెట్టుకుంటే అప్పుడు మీ మీ బాబు ఎక్కడున్నాడు అని అడిగితే అయ్యా అని చెప్పడం సాక్ష్యం. మొట్టమొదట దేవుడు చేసిన కార్యం నా పరిచర్యలో. మొట్టమొదట ఆ వ్యక్తి చెప్తున్నాడు ఏమని, అయ్యా మీరు వచ్చి ఆ రోజు ప్రార్థన చేశారు కదా, రెండో రోజే లేచిండు అయ్యా, డాక్టర్ చెప్పిండు చనిపోతాడని, వాడిని వదిలేసుకుని అయ్యా చచ్చిపోతాడు, అందుకే వాడిని పక్కన ఏదో గుడిసెలు పెట్టుకుని అయ్యా వాడికి ఆహారం ఇస్తాను అప్పుడప్పుడు పోయి, మా దగ్గర ఎవరు ఉంటున్నారు. కానీ రెండో రోజుల తర్వాత అతను మెల్లగా లేచి మంచిగా తింటుండో బలం పొందుకొని ఇప్పుడు ఏటకు పోయినా నన్ను వాళ్ళు కుందేళ్ళు పడతారు, కుందేళ్ళు ఉడతలు పడతారు అన్నమాట, వాళ్ళు గుర్తుంది అవి పెట్టి సంతకు పోయి అమ్ముతారు అన్నమాట. అంటే కుందేళ్ళను పట్టాలంటే వాడు ఎంత చలాకీగా పరిగెత్తాలా. నేను అతను చూడాలని ఆశ. అయ్యా చాలా దూరం పోయిండు అయ్యా, చాలా చీకటి అయితే వచ్చేవారు. సరే పర్లేదు. అప్పుడు నాకు అనిపించింది, ప్రవ్వా నీవు ఎంత గొప్ప దేవుడు ప్రవ్వా, అసలు ఎంతగా నేను ఒక వందనాలు ప్రభు, దేవుని ఎంతగా ఆరాధిస్తున్నాను. నా హృదయం అంతగా ఉప్పొంగిపోతుంది. ప్రభు దేవుడు ఎంత గొప్ప కార్యం చేసిన, బిడ్డ చచ్చిపోయిన దేవుడు బతికిచ్చింది. వాళ్ళు సువార్త చెప్తే వాళ్ళ ద్వారా వాళ్ళ బంధువులు ఇంకో ప్రాంతం అక్కడ ఒక చర్చ్ స్టార్ట్ చేసింది, కొంతకాలం నడిపించింది. తర్వాత వాళ్ళు ఏరో ఊరికి పోతారు. వాళ్ళొక బలహీనత ఏంటంటే ఈ ఊర్లో ఒక 2-3 నెలలు ఉంటారు, తర్వాత ఇంకొక ఊరికి వెళ్ళిపోతారు. కానీ ఉన్న నాలుగు మటుకు చాలా బలపరిచిన వాళ్ళని. ఆదివారాల్లో అప్పుడు పోయేవాడిని, చాలా నెలలు ప్రాంతాలు పోయింది. సువార్త ఎట్లా చెప్పాలనేది నాతో పాటు అందరూ అది చెప్పేవాడిని. అట్లా ఈ రోజు వాళ్ళు అనిలకు సువార్త చెప్తున్న సేవకులు అసలు ఊరు దాటి పోయేవాళ్ళు కాదు. ఈ రోజు దేవుని కృప వల్ల వాళ్ళు సువార్త చెప్తున్నారు. ఇది ఎట్లా సాధ్యం అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా, ఇది మన గొప్పతనం కానే కాదు. ఎవడో ఒకడు ముందు అడుగు వేస్తే గానీ, ఆ రోజు ప్రభు ఎట్లా ముందు అడుగు వేసి ఆయన సువార్త ప్రకటించుకుంటూ కార్యాలు చేసుకుంటూ పోతుండో దేవుని నామాన, ఈ రోజు యేసుక్రీస్తు నామం ధరించుకున్న మనం కూడా అట్లా మనం ముందుకు పోతూ ఉంటే దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాడు. అప్పుడు తండోపతండాలకు జనసమూహం వెంబడించినప్పుడు ఇదిగో ఈయనే నేను వెంబడించే ప్రభు అని అప్పుడు క్రీస్తుని మనం ప్రకటిస్తాం. అక్కడ ఆయన నామాన్ని ప్రసిద్ధి చేస్తాం. ఆ లెవెల్లో ప్రభుని మనం ప్రజెంట్ చేయాలి. యేసు ప్రభు అంటే చాలా మంది తెలియదు. దేవుడు ఆయన అలా ఎలాంటి దేవుడు అనేది మన హృదయం నుంచి తీయాలి బయటికి. ఆ లెవెల్లో ప్రభుని చూపించాలి. నా ఆశ అది. ఎవడు ప్రకటించిన రీతిగా చంద్రశేఖర్ చెప్తున్నప్పుడు ఎవరిని ప్రకటించిన రీతిగా నేను ప్రకటించాలా. ఎవరు చేయని కార్యం చూడంటే అది గర్వంతో చెప్పేది కాదు కదా. ఆశ పట్ల తప్పేమని చెప్పండి, తప్పు లేదు కదా. అంటే ఇవన్నీ ఎవరో ఒకరు చెప్తే కదా మనకు ఆసక్తి వచ్చింది చెప్పండి. కాబట్టి మనం కూడా ఈ వాక్యాన్ని ముగిస్తే అయిపోయి చాలా టైం అయిపోయింది. అలాంటి ఆసక్తి కలిగి మనం కూడా ఎక్కడ నశించిపోయిందో అక్కడ పోయి మనం వెతకాలి. వాడు ఆల్రెడీ కబ్జా చేసుకున్నాడు. ఇప్పుడు నువ్వేం చేయాలా, వాడంత సునాయాసం కాదు. ఒక శత్రువు మీద ఒక రాజ్యాన్ని యుద్ధం చేయాలంటే వాడిని ఓడగొడితేనే రాజ్యం కబ్జా చేయగలం కదా. కాబట్టి యుద్ధానికి సిద్ధపడి దురాత్మ సమూహాలన్నీ సిద్ధపడి యుద్ధానికి వాడు జమ చేసి పెట్టిన వాడి సైన్యాన్ని మనం కూడా దేవుని సైన్యంలో మనం చేరి ఆ దురాత్మలను సంహరించి దేవుని బిడ్డలు బయట తీసుకొని రావాలా. ఆ యుద్ధానికి మనం సిద్ధపడాలా ప్రార్థన పూర్వకంగా. అది ప్రార్థన మనకు తెలుసు. ప్రార్థనలో మనం ప్రభువుని విస్తారమైన ప్రార్థనలు కలిపి మన ప్రాంతాలపై పరిచయం చేస్తుంటే తల్లకిందులు కావాలా. ప్రతి ఒక్కరు ఇదే తాత్పర్యం మనందరం కలిగి ఇక మీదట మనం ముందుకు వెళ్దాం. ఎన్నో బలహీనతలు అడ్డొస్తూ ఉంటాయి మనకి, వాటన్నిటి మనం ఛేదించుకోవాలా. ప్రభు ఆయన నమ్మదగిన వాడు, కృపగలవాడు. వాటి నుంచి మనం విజయం పొందాలా. సంపూర్ణకు మనం సాగిపోయి తన ప్రభు ఒక నామాన్ని ప్రకటిస్తూ అనేకులు ప్రభు చెంత నడిపించాలని, అలాంటి కృప ప్రభు మనకి ఇవ్వాలని ప్రార్థిస్తాం. అందరు కళ్ళు మూసుకొని ప్రభుని అడుగుదాం. ప్రభా అలాంటి పరిచర్య కొరకు నేను సిద్ధంగా ఉన్నాను ప్రభా. ఎవరైతే సిద్ధంగా ఉన్నారో, ఎవరైతే అలాంటి తీర్మానం చేస్తున్నారో ప్రభా, మేము ఈ రోజు తీర్మానం చేసుకుంటే మేమందరం ప్రభా ఎక్కడ నశించిపోయిందో అక్కడ మేము వెతకాల ప్రభా. మమ్మల్ని మేము నశించిపోయిన వాళ్ళం ఒకప్పుడు, మీరు మమ్మల్ని వెతికినారు ప్రభా, మమ్మల్ని రక్షించినారు. ఈ రోజు ప్రభా రక్షింపబడ్డ మేము కూడా ప్రభా ఎక్కడ నశించిపోయిందో ఆ ప్రాంతాలకు వెళ్ళాలా. ఎక్కడ చీకటి ఉందో అక్కడ వెలుగును మీరు ప్రకటించాలి. మీరే ఆ వెలుగు. ఆ వెలుగును మాలో పెట్టినారు ప్రభావ. వెలుగులాగా మా హృదయం మీరు ఉన్నారు ప్రభు ఈరోజు. కాబట్టి ఆ చీకటి గల చోట మేము వెలగాల ప్రభావ. అనేకులకు మేలు తీసుకొని రావాలా. స్వస్థతలు జరగాల, సూచక్రియలు మహత్కారాలు జరగాల. వీరి దేవుడు గొప్ప దేవుడు అని ప్రభావ. మనుషులందరూ ప్రభావ ప్రతి మోకాలు యేసుక్రీస్తునామమున వంగునుగా హల్లెలూయా. ప్రభావ ఆ రీతిగా మేము సువార్త చెప్పాలా ప్రభావ. మేము బలహీనం ప్రభావ, మీరు బలవంతుడు ప్రభావ. మీ యొక్క శక్తి మాకు ఈ ప్రభావ. ఇది మా వల్ల కాదు ప్రభావ, కేవలం మీ ద్వారానే మాకు సాధ్యం. తండ్రి మీ మీద మేము ఆధారపడుతుంది. మీరు మాకు వాగ్దానం చేసినారు, ఇదిగో యుగ సమాప్తి వరకు మీ సదాకాలం మీతో ఉన్నారు. మాతో మీరు ఉండండి ప్రభావ. మీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించి అనేకులను ప్రభావ మేము తీసుకొని మీ సన్నిధికి రావాలి. కనుక దినం మీకు అప్పచెప్పాల ప్రభావ ఆత్మలు. అలాంటి ప్రయాసం మేము పోవాలా ప్రభావ. అనేకుల కొరకు మేము విజ్ఞాపన ప్రార్థన చేయాలా.
మా ప్రార్థన జీవితంలో, మా పరిచయంలో, మా జీవిత విధానంలో మార్పులు రావాలా ప్రభావ. ఎక్కడ మిస్టేక్స్ అని, ఎక్కడ బలహీనతలు వాటి మీరు సరి చేసుకోవాలా ప్రభావ. మీ వాక్యకు వెలుగులో మీరు సరి చేసుకుని ముందుకు పోవాలా ప్రభావ. అప్పుడే మేము యుద్ధం పోరాడగలం ప్రభావ. మేము విజయం పొందగలం ప్రభావ. అలాంటి యుద్ధంలో మమ్మల్ని నడిపించి, మమ్మల్ని ఆశ్రయించి ఇంటిన వాళ్ళందరూ మీరు ఆశ్రయించి, నూతనంగా అభిషేకించి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని సాక్షిని పెట్టుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సమాధానం, నడిపింపు మనకి అందరికీ, కేవీపీఎం గ్రూప్ లో బ్రదర్స్ సిస్టర్ కుటుంబీకులందరికీ, ఆరాధనలు పాల్గొన్న వారందరికీ, ఇంకా ఎవరైతే ఆరాధనలు పాల్గొన్నారో ఆ కుటుంబీకులందరికీ సదాకాలం తోడైనను గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ సిస్టర్స్ అందరూ ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ గురించి